8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 22వ వచనం. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు దోణిను త్రోసి బయలుదేరిరి. 39వ వచనం. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన్ను చేర్చుకొనిరి. అంతటి ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ళు ఈడుగల తన ఒక్కతే కుమార్తె సావసిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ యవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఎలాగో స్వస్థత పడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గల దానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవ్వరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచూ రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయమునొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రము తండ్రి. ఈ రీతిగా ప్రభా మీ పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రభా కొన్ని వాక్య లేఖనాలు చదవటానికి గాను ప్రభు చూపించావు తండ్రి. ప్రభా అయితే ప్రభా యేసే ఈ వాక్య లేఖనాలు మా మధ్యన ప్రభా నీవు విరిచి మాకు వడ్డిస్తావని ప్రభా మీ చుట్టూ సమావేశమై ఉన్న మా గొప్ప దేవుడా, కూడి వచ్చిన మా అందరినీ తృప్తిపరచండి మా గొప్ప దేవుడా. నీ వాక్యముతో నింపండి మా గొప్ప దేవుడా. నీ వాక్యంతో మా జీవితాలు సరిచేయండి ప్రభా. నీ వాక్యంతో మమ్మల్ని బలపరచండి మా గొప్ప దేవుడా. నీ వాక్యముగా మా జీవితాలను ప్రభా నీవే మార్చమని కోరుచున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా నీవే దర్శించుచున్నందుకు, మాట్లాడుచున్నందుకు, మా హృదయాలు తాగుచున్నందుకు వందనములు చెల్లించుకోండి. ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధికి నడిపించబడ్డాం. ఈ రీతిగా మన దేవుడిని, మన హృదయాలు తెరిచి, మన స్వరాలు విప్పి మన దేవుని స్తుతించుకోవటానికి గాను, ఆరాధించుకోవటానికి గాను, మరొకసారి ఆయన యొక్క నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించండి, వచ్చే శనివారము మనకి యథావిధిగా మరి ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు మరి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పాలుపొంపులు పొంది దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు నామం పేరట మనవి చేస్తా ఉన్నాను. యథావిధిగా వచ్చే ఆదివారము కమ్యూనియన్ కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాను. గడిచిన ఆదివారము మీ విశ్వాసము
నశించుతున్న బంగారం కంటే అమూల్యమైనది అనే అంశం మీద కొన్ని సంగతులు మనం ధ్యానించుకున్నాము. కొన్ని సంగతులు ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానించుకుందాము. దేవుడే మన మధ్యన తన యొక్క ఆలోచనలు వ్యక్తపరచునుగాక. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రికకు వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కోసం శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మన పాపముల నిమిత్తం, మన అవిధేయతల నిమిత్తం, మన అతిక్రమముల నిమిత్తము ఆయన మన స్థానములో నిలబడ్డాడు. మన తీర్పును ఆయన మోసిన వాడిగా ఉన్నాడు. మన తీర్పును ఆయన భరించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆయన మరణించడం మాత్రమే కాకుండా మరణించి పునరుద్ధానము చెందుట ద్వారా జీవముతో కూడిన నిరీక్షణను మనకి కలుగజేశాడు. ఈ లోకానికి సంబంధించిన యాత్ర మనం ముగించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో దేవుడు వాక్యము ద్వారా మనకి తెలియజేశాడు. ఏమి పొందుకోనై ఉన్నామో ఆ స్వాస్థ్యాన్ని వాక్యము ద్వారా మనకి తెలియజేస్తూ ఉండి ఉన్నాడు. ఈ లోకస్తులకైతే వారికి ఎటువంటి నిరీక్షణ లేదు. వారు ఎటు వెళ్తారో వారు తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. కొంతమంది లోకస్తులను మనం అడిగామనుకోండి, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారంటే మాకు ఇంకో జన్మ ఉంటుంది, మళ్ళా మేము మనుషులుగా పుడతామని చెప్తారు. ఇంకొంతమంది అడిగితే మేము తిరిగి పక్షులుగా పుడతాము, మేము తిరిగి జంతువులుగా పుడతాము అని రకరకాల సమాధానాలు వారు చెప్పేవారిగా ఉన్నారు. వారి కోసం ఏ స్వాస్థ్యము ఏ ఆశీర్వాదం దాచి ఉంచబడింది అంటే వారు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే దేవుడు తన కృపను బట్టి మనకైతే ఒక జీవముతో కూడిన నిరీక్షణను కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఈ లోక యాత్రను ముగించిన తర్వాత మనం పరలోక రాజ్యానికి మనం చేరుకుంటామని ఒక నిరీక్షణను కలుగజేశాడు. ఆ పరలోక రాజ్యములో మన కోసం ఒక స్వాస్థ్యము సిద్ధపరచబడి ఉన్నది. హల్లెలూయా. ఆ స్వాస్థ్యం ఏమిటి అని ఇక్కడ చెప్పబడతా ఉన్నది. ఆ స్వాస్థ్యం ఏదో కాదు కానీ థియోఫనీ శరీరం అయి ఉన్నది, వాక్యపు శరీరం అయి ఉన్నది. ఆ వాక్యపు శరీరం గురించే ఇక్కడ మాట్లాడబడతా ఉన్నది. ఆ వాక్యపు శరీరం ఎటువంటిదంట? అది క్షయమైనది కాదు కానీ అక్షయమైనది అని చెప్పబడతా ఉన్నది. అది అపవిత్రమైనది కాదు కానీ నిర్మలమైనది అని చెప్పబడతా ఉన్నది. అది నశించేది కాదు కానీ వాడబారనిది అని చెప్పబడతా ఉన్నది. హల్లెలూయా. కనుక మన కోసం సిద్ధపరచబడిన ఆ థియోఫనీ శరీరం ఏదైతే ఉన్నదో అది భూలోక సంబంధమైనది కాదు, అది తాత్కాలికమైనది కాదు కానీ అది శాశ్వతమైనది, అక్షయమైనది, పరలోక సంబంధమైనదై ఉన్నది. ఈ శరీరం అయితే పాపము ద్వారా నిర్మించబడిన తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా ఈ శరీరం నిర్మించబడి ఉన్నది. కానీ ఆ శరీరం అయితే నిర్మలమైనదై ఉన్నది, వాక్యము ద్వారా సృజించబడినదిగా ఉన్నది. హల్లెలూయా. ఈ శరీరానికైతే మరణం ఉన్నది. ఈ శరీరం అయితే మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీరం అయితే శిథిలమైపోతా ఉన్నది. కానీ అది మాత్రము వాడబారనిదిగా ఉంటుంది అని చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాము. ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవటానికి గాను దేవుడు ఏం చేశాడు? మనల్ని తిరిగి జన్మింపజేసి ఉన్నాడు. తన మహాకృపను బట్టి తిరిగి జన్మింపజేసి ఉన్నాడు. ఎందుకు తిరిగి జన్మింపజేసి ఉన్నాడు? ఆ స్వాస్థ్యం పొందుకోవటానికి అర్హత ఏంటంటే తిరిగి జన్మించవలసిన అవసరత ఉన్నది. తిరిగి జన్మించని వారికి ఆ యొక్క స్వాస్థ్యము సిద్ధపరచబడలేదు. తిరిగి జన్మించని వారు ఆ స్వాస్థ్యాన్ని పొందుకునే అవకాశము లేదు. అయితే ఈ లోకంలో ఉండిన వారంతా తిరిగి జన్మిస్తారా అంటే ఈ లోకంలో ఉండిన వారంతా తిరిగి జన్మించరు. ఎవరినైతే దేవుడు ముందుగా చూచి ఉన్నాడు,
ఎవరినైతే దేవుడు ముందుగా పిలిచి ఉన్నాడో, ఎవరినైతే ముందుగా దేవుడు నిర్ణయించి ఉన్నాడో, ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయో, హల్లెలూయా, ఎవరైతే ఈ లోకానికి వస్తూ వారి యొక్క అంతరంగాలలో దేవుడు వాక్య బీజాలను పెట్టి ఉన్నాడో, దేవునికి సంబంధించిన భాగాన్ని ఎవరైతే వారి అంతరంగాలలో కలిగి ఉన్నారో వారు మాత్రమే తిరిగి జన్మించగలిగిన వారిగా ఉంటారు. కనుక తిరిగి జన్మించగలగటం దేవుని యొక్క కృపే అయి ఉన్నది. మరి ఆ యొక్క తిరిగి జన్మించే అర్హత పొందుకోవటం దేవుని యొక్క కృపే అయి ఉన్నది. తిరిగి జన్మించిన తర్వాత స్వాస్థ్యము పొందుకోవటం కూడా దేవుని యొక్క మహాకృపే అయి ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారం అయి ఉన్నాం. 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కడవరి కాలంలో మనకి ఏది బయలుపరచబడి ఉన్నది? ఈ కడవరి కాలంలో 7 ముద్రలతో కూడిన వర్తమానం మనకి బయలుపరచబడి ఉన్నది. ఈ 7 ముద్రలతో కూడిన వర్తమానం ద్వారా మనకి ఏం జరుగుతూ ఉన్నది? మనం తీర్పు నుండి తప్పించబడతా ఉన్నాము. కడవరి కాలపు వర్తమానము ద్వారా మనం రానియున్న ఉగ్రత నుండి తప్పించబడుతున్నాము. 2వ మరణం నుండి తప్పించబడుతున్నాము. చీకటి నుండి వెలుగులోనికి దాటి వెళ్ళిపోతా ఉన్నాం. మరణము నుండి జీవానికి మనం దాటి వెళ్ళుచున్న వారముగా ఉండినాము. కనుక గమనించండి, ఈ వర్తమానం యొక్క ప్రత్యక్షత పొందుకుని మనము తిరిగి జన్మించిన నిజమైన అనుభవంలోనికి వెళ్తా ఉన్నాము. సంఘశాఖలు అనుకుంటారు తిరిగి జన్మించడం అంటే నీటి బాప్తిసం పొందుకోవటమేమో అనుకుంటారు. తిరిగి జన్మించడం అంటే నీటి బాప్తిసం పొందుకోవటం కాదు. నీటి బాప్తిసం మొదటి మెట్టయి ఉన్నది. యేసుక్రీస్తుని నీ రక్షకుడిగా నీవు అంగీకరించావు, నీ విమోచకుడిగా అంగీకరించావు, నీ యొక్క సమీప బంధువుడిగా అంగీకరించావు. అది మొదటి మెట్టయి ఉన్నది. తర్వాత దేవుని యొక్క ఆత్మ వ్యక్తి మీద పనిచేస్తుంది. ఆ వ్యక్తి మీద పనిచేసినప్పుడు ప్రతి ఆదివారం ప్రేరేపణతో దేవుని మందిరానికి వస్తాడు. ప్రతి ఆదివారం వస్తాడు, ప్రతి మంగళవారం వస్తాడు, ప్రతి బుధవారం వస్తాడు. ప్రతి ప్రత్యేకమైన కూడికలో మరి ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో కూర్చుంటాడు. దేవుడు ఆ వ్యక్తితో సూటిగా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు తన ఆలోచనలు మార్చబడతాయి, తన తలంపులు మార్చబడతాయి, తన ఉద్దేశాలు మార్చబడతాయి. లోకము నుండి వేరు చేయబడతాడు. హల్లెలూయా. ఆ తర్వాత పరిశుద్ధాత్మతో ఆ వ్యక్తి నింపబడతాడు. పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే శరీరం మీద పరిశుద్ధాత్మ కృంభరించబడటం కాదు, ఆత్మ మీద కృంభరించబడటం కాదు, అంతరంగంలో పరిశుద్ధాత్మ నింపబడటం అయి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అంతరంగంలో పరిశుద్ధాత్మతో నింపబడతావో వాక్యములో దేవుడు నీ కోసం నియమించిన స్థానం ఏమై ఉన్నదో నీవు చూడగలిగిన వాడవుగా ఉంటావు. నీవు ఏ కాలంలో జీవిస్తా ఉన్నావో, ఏ ఋతువులో జీవిస్తా ఉన్నావో నీవు గుర్తించగలుగుతావు. ఈ కాలానికి సంబంధించిన వాగ్దానములు ఏవి నీ కోసం ఇవ్వబడ్డాయో నువ్వు గుర్తించగలుగుతావు. నీ వధువని గుర్తించగలుగుతావు. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన నీ పట్ల ఏమై ఉన్నదో నీవు గుర్తించగలుగుతావు. దేవుని యొక్క చిత్తాన్ని నీవు తెలుసుకుంటావు. ఆ చిత్తాన్ని నెరవేర్చువాడవుగా ఉంటావు. ఇవన్నీ గ్రహించకుండా నేను తిరిగి జన్మించాను అంటే అది నిజమైన తిరిగి జన్మించిన అనుభవం కాదు. నువ్వు తిరిగి జన్మించావంటే మొదటిగా నీ కాలాన్ని నువ్వు గుర్తించాలి, నీ ఋతువును గుర్తించాలి, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను గుర్తించాలి. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము నీ పట్ల ఏమైనదో గుర్తించాలి. ఆ చిత్తాన్ని జరిగించువాడవుగా నీ ఉండినప్పుడే నిజమైన తిరిగి జన్మించిన అనుభవం నీవు కలిగి ఉంటావు. నీ దేవుడు నిత్యత్వానికి సంబంధించిన వాడని, ఆయన నిత్యత్వానికి సంబంధించిన వాడే అంటున్నాడుగా, నేను కూడా నిత్యత్వానికి సంబంధించిన వాడనై ఉన్నానని నీవు గుర్తించగలిగిన వాడవుగా ఉంటాడు. ఒకనాడు నిత్యత్వంలో నా దేవుడు ఉండినప్పుడు ఆయన పరిపూర్ణమైన వాక్యంగా ఉన్నాడు. ఆ వాక్యములో నేను భాగంగా ఉన్నాను, ఆయనలో కణముగా ఉన్నాను. ఈ ముగింపు కాలంలో నేను ఈ భూమి మీదకి పంపించబడ్డానంటే ఆయన వాక్యాన్ని నా జీవితం ద్వారా వ్యక్తపరచడానికే నేను పంపించబడ్డానని గుర్తించగలిగిన వ్యక్తిగా ఉంటాడు. కనుక నిజమైన తిరిగి జన్మించిన అనుభవాన్ని మనం గుర్తించవలసిన వారముగా ఉండినాం. ఈ కడవరి కాలములో మన కోసం సిద్ధపరచబడిన ఆ యొక్క రక్షణ మనకి కలిగింది. ఈ వాక్యం ద్వారా మనం రక్షణ మార్గంలోనికి నడిపించబడ్డాం, వెలుగు మార్గంలోనికి నడిపించబడ్డాము. ఈ యొక్క జీవితాన్ని జీవించడం కోసమే
మనం విశ్వాసం ద్వారా కాపాడబడుచున్నాం. దేవుని శక్తి ద్వారా మనం కాపాడబడుతూ ఉండినాము. పరలోకములో మన కోసం సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి మనం సిద్ధపరచబడుచున్న వారముగా ఉండినాం. 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. నశించుపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై. హల్లెలూయా. దేవుడు మనకు దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా విశ్వాసాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. విశ్వాసాన్ని కలుగజేసిన అదే దేవుడు ఆ విశ్వాసానికి పరీక్షను కూడా కలుగజేస్తూ ఉండినాడు. హల్లెలూయా. పరీక్ష ఎప్పుడైతే విశ్వాసానికి పరీక్ష వచ్చిందో అది ఏం చేస్తా ఉన్నది? మన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు మనం దేవునికి మరింత సమీపస్తులుగా జీవించడానికి అది సహాయపడుతుంది. దేవుని యొక్క శక్తిని ఆశ్రయించున్నట్లు అది చేస్తూ ఉన్నది. కనుక అటువంటి పరీక్షను బట్టి దేవుడు పరీక్షను అనుమతిస్తాడు. అటువంటి పరీక్షను బట్టి మనం విసుగు చెందుతా ఉన్నామా? అటువంటి పరీక్ష వచ్చినప్పుడు దేవునిని దూషిస్తా ఉన్నామా? దేవుని పైన నేరారోపణ చేస్తా ఉన్నామా? మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అటువంటి పరీక్ష వచ్చినప్పుడు మరింత దేవుని పైన మనం ఆనుకొనిన వారముగా ఉన్నామా? ప్రభువా, ఎటువంటి పరీక్ష వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలను ప్రభా, నీ అందే నాకు విశ్వాసం ఉన్నది ప్రభా అని ఆయన పైన మరింత ఆనుకొనగలుగుతున్నామా మనం చూడాలి. కొంతమందికి ఈ లోకస్తులకు వారి యొక్క నమ్మిక, వారి యొక్క విశ్వాసము ధనం పైన ఉంటుంది. కొంతమంది లోకస్తులకు బంగారం పైన ఉంటుంది, కొంతమంది వెండి పైన ఉంటుంది. వారి బ్యాంక్ అకౌంట్లో వారికి కావలసినంత డబ్బులు ఉంటే వారికి నిశ్చింతగా ఉంటుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏది వచ్చినా కానీ డబ్బుతో నేను సమస్యలను పరిష్కరిద్దాము అని ఒక నమ్మిక ఉంటుంది. నా దగ్గర బంగారం ఉందిలే, ఏ అవసరత వచ్చినా కానీ దాన్ని అమ్ముకొని నేను అవసరత తీర్చుకుందాంలే అనే ఆలోచన కలిగి ఉంటుంది. అయితే ఈ లోకస్తుల దృష్టిలో ఎక్కువగా ధనం కలిగి ఉండటాన్ని బట్టి నీవు ధనవంతుడిగా వారి ఎదుట ఉంటావు, నిన్ను గొప్పవారిగా వారు చూస్తారు. కానీ ఈ లోక ధనాన్ని కలిగి ఉండినా, ఈ లోక బంగారంను నువ్వు ఎంత కలిగి ఉండినా కానీ దేవుడు నిన్ను ధనవంతుడిగా చూడటం లేదు. లవోదికతో మాట్లాడుతా దేవుడు లవోదిక అనుకుంటుంది, నేను ధనాన్ని సంపాదించుకున్నాను, నాకు ఏ కొదువ లేదు, నాకు ఏ లోటు లేదని లవోదిక అనుకుంటా ఉన్నది. ఎందుకంటే లవోదిక సంఘానికి విస్తారమైన ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ సంఘాలను మనం చూసినట్లయితే ఏ సంస్థను చూసినా కానీ ప్రపంచవ్యాప్తంగా దేశాలలో వారికి ఆస్తులు ఉన్నాయి, ఎంతో పెద్ద పెద్ద బ్యాంకు బ్యాలెన్సులు ఉన్నాయి. ఈ దేశంలో అత్యంత ఎక్కువగా భూమి కలిగి ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత ఈ దేశంలో ఎక్కువగా భూములు కలిగి ఉన్నది ఆర్సిఎం సంస్థ. ఆర్సిఎం సంస్థ మన దేశంలో మరి భారతదేశం తర్వాత ఎక్కువగా ఎవరికి ఎక్కువ భూములు ఉన్నాయి, ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆర్సిఎం సంస్థకు ఉన్నాయంటారు. ఎందుకంటే నువ్వు ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ అక్కడక్కడ ఆర్సిఎం చర్చ్ ఉంటుంది, ఆర్సిఎం స్కూల్ ఉంటుంది. ప్రతి ప్రాంతంలో ఒక స్కూల్ ఉంటుంది, ఒక చర్చ్ ఉంటుంది, ఒక హాస్పిటల్ ఉంటుంది ఆర్సిఎం సంబంధించిన. అలా సంస్థలకు సంబంధించింది వేల ఆస్తులు ఉన్నాయి, కోట్ల ఆస్తులు ఉన్నాయి. నాకు ఏ కొదువు లేదు, నాకు పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, నాకు పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద అనాథాశ్రమాలు ఉన్నాయి అని లవోదిక సంఘం అనుకుంటా ఉన్నదట. కానీ దేవుడు మాత్రం నీవు దిగంబరిగా ఉన్నావు, నీవు గుడ్డిదానవుగా ఉన్నావు, నీవు దిక్కుమాలిన దానవుగా ఉన్నావు,
నీవు కలిగి ఉండిన బంగారము అది నా దృష్టిలో బంగారము కాదని దేవుడు చెప్తా ఉండినాడు. ఎందుకంటే ఈ లోక బంగారం మనల్ని రక్షణలోనికి నడిపించలేదు. ఈ లోక బంగారము మనకి విమోచనను కలుగజేయలేదు. ఈ లోక బంగారము మనల్ని తీర్పు నుండి తప్పించలేదు, ఉగ్రత నుండి తప్పించలేదు. ఈ దేశంలో కల్లా అత్యంత ధనవంతులలో ఒకరైన అంబానీ ఫ్యామిలీని గమనించండి. వారు 5గురు ఉండటానికి గాను వారు 27 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు ముంబైలో. దాదాపుగా 1000 కోట్లు విలువ కలిగిన గృహం అది. ఆ 5గురు జీవించడానికి ఆ 27 అంతస్తుల్ని మెయింటైన్ చేయడానికి 900 మంది పనులు ఉంటారు. వాళ్ళకి ఎంత ఆస్తుందంటే ఈ రోజు వ్యాపారం ఆఫ్ చేసి, ఇక సంపాదన ఆఫ్ చేసి, పనులు ఆఫ్ చేసి మనకున్న ఆస్తి అంతా మనం తింటా కూర్చుందాము అని అనుకున్నారనుకోండి. ఆ విధంగా రోజుకి ₹1,00,00,000 ఖర్చు పెట్టేద్దాం అని రోజుకి ₹1,00,00,000 ఖర్చు పెడితే వాళ్ళ ఆస్తి మొత్తం కరగటానికి 275 సంవత్సరాలు పడుతుందంట. అంత ఆస్తి సమకూర్చుకున్నారు. అయినా కానీ వారు ఆ ఆస్తిని బట్టి రక్షించబడతారా, ఉగ్రత నుండి తప్పించబడతారా, తీర్పు నుండి తప్పించబడతారా అంటే ఏ మాత్రము తప్పించబడరు. అదే పరిస్థితి ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎదుర్కొంటా ఉన్నది. ఆమె 12 సంవత్సరాలుగా రక్తస్రావపు రోగంతో ఆమె బాధపడతా ఉన్నది. ఎంతోమంది డాక్టర్లను ఆమె దర్శించింది, వెళ్ళి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, వారు ఇచ్చిన మందులను తిన్నది. అయినా కానీ ఆమె యొక్క పరిస్థితి ఏమాత్రము మెరుగుపరచబడలేదు. ఆమె ఏమాత్రం ఆ రోగము నుండి విడుదల పొందుకోలేదు. ప్రయత్నం చేసి 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 ఆమె డాక్టర్ల వలన విసుగు చెందిపోయింది. డాక్టర్ల మీద, మందుల మీద నమ్మకం కోల్పోయింది. 12 సంవత్సరాల తర్వాత రక్తస్రావం జరిగి ఆమె బలహీనురాలైపోయింది. ఆమె మరణించేంత పరిస్థితికి ఆమె చేరుకొని ఉంది. అయితే అదే సమయంలో యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము ఆమె వినటం ప్రారంభించింది. ఎవరో ఒక బోధకుడు, బెత్లెహేములో జన్మించిన బోధకుడు ఉన్నాడంట, నజరేతులో జీవిస్తాడంట. ఆయన మాట సెలవిస్తే ఏ రోగమైనా కానీ విడిచి వెళ్ళిపోతుందంట. ఆయన చేతులేసి ప్రార్థన చేస్తే ఏ వ్యాధి అయినా కానీ నయమైపోతా ఉన్నదంట. ఆయన సమీపించగా ఎటువంటి దురాత్మల సమూహాలైనా కానీ, ఎటువంటి చీకటి శక్తులైనా కానీ బెదిరి పారిపోతా ఉన్నాయంట. ఆయన ఎదుట మరణం కూడా నిలవలేకపోతా ఉన్నదంట అని ఎప్పుడైతే ఆమె సాక్ష్యం విని ఉన్నదో గమనించండి, ఆమె హృదయంలో విశ్వాసం కలిగి ఉన్నది. ఎప్పుడైతే ఆమె హృదయంలో విశ్వాసం కలిగి ఉన్నదో ఆయన ఆ గలిలయ ప్రాంతానికి రెండోసారి వస్తున్నాడని ఎప్పుడైతే తెలుసుకుని ఉన్నదో ఆయనను ఏ విధంగానైనా కానీ ఆయన వస్త్రపు చెంగును మాత్రం నేను తాకితే చాలు, నేను స్వస్థత పొందుకుంటాను. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు ఏ మానవుడు చేసే కార్యాలు కాదు. దేవుని యొక్క శక్తి ఆయనలో ఉంటేనే ఆ కార్యాలు చేయగలుగుతాడు. కనుక ఆ దేవుని శక్తి ఆయన చుట్టూ ఉంటుంది, ఆ ప్రభావం ఆయన చుట్టూ ఉంటుంది. నేను రక్తస్రావం కలిగి ఉన్నాను కాబట్టి ఆయనను ముట్టుకుంటే ఆయన 7 రోజుల పాటు అపవిత్రుడిగా ఉంటాను. ధర్మశాస్త్రం ప్రకారము 7 రోజులు ఆ యేసుక్రీస్తు వారు కూడా కడగా ఉండాల్సిన అవసరత. కనుక ఆమె ఏమనుకున్నదంటే ఆయన ముట్టుకోకూడదని అనుకుంది. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నా కానీ ఆ శక్తిని నేను అనుభవించగలుగుతాను. వస్త్రపు చెంగును ముట్టుకుంటే ఆయన అపవిత్రపరచబడడు. అది లేవి కాండంలో 15వ అధ్యాయం ఎక్కడో ఉన్నది. ఆ యొక్క 7 రోజుల పాటు అపవిత్రుడిగా, రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టుకుంటే 7 రోజుల పాటు అపవిత్రుడిగా ఉంటాడు అని ఆ యొక్క మాట కావాలంటే తర్వాత ఇస్తాను, ఆ యొక్క రెఫరెన్స్. ఆ విధంగా ఆమె తలంచి వస్త్రపు చెంగును మాత్రము ఆమె ముట్టుకుని ఉన్నది. ఆమె విశ్వాసంతో ఆ కార్యం చేసినప్పుడు ఆమె విశ్వాసం ఏం చేసింది? ఆమె యొక్క రోగానికి మధ్యన దేవుని యొక్క శక్తిని నిలపగలగటం మనం చూడగలుగుతాము. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి రంగం మీదకు వచ్చి ఉన్నదో అది ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధి అయినా కానీ దేవుడు స్వస్థపరచువాడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ లోకపరమైన ధనము, ఈ లోకపరమైన బంగారము, ఈ లోకపరమైన వైద్యము చేయలేని కార్యము దేవుడు చేయగలిగిన వాడిగా ఉండి ఉన్నాడు. కనుక గమనించండి,
కొంతమంది నమ్మిక ఈ లోక బంగారం మీద ఉంటుంది, కొంతమంది నమ్మిక ఈ లోక ధనం మీద ఉంటుంది. అయితే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించుచున్నవాడైనాడు. ఈ లోకపరమైన వాటి మీద ఉండిన నమ్మకము, విశ్వాసము వారు నశించే వారిగా ఉంటారు. కానీ దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉండినప్పుడు ఆ విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షించువాడిగా ఉన్నాడు. నువ్వు నిజంగా వాక్యం కొరకు నిలబడతావా? పరీక్ష వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నువ్వు నిజంగా వాక్యం కొరకు నిలబడతావా? లేదంటే పరీక్ష రాగానే దేవుని దూషించే దానివిగా ఉంటావు. దేవుడు నా కోసం ఏం చేశాడు? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? దేవుడు నా పట్ల ఏ కార్యం చేయలేదు. ఒక పరీక్ష రాగానే వాక్యం చదవటం ఆప్ చేస్తారు. ఒక పరీక్ష రాగానే ఆలయానికి రావటం ఆప్ చేస్తారు. ఒక పరీక్ష రాగానే వర్తమానాలు చదవటం ఆప్ చేస్తారు. నువ్వు అటువంటి క్రైస్తవుడిగా ఉన్నావా? లేదంటే కరుకైన క్రైస్తవుడిగా ఉన్నావా? ఎటువంటి పరీక్ష అయినా, ఎటువంటి నింద అయినా, ఎటువంటి అపనింద అయినా కానీ నా దేవునిపైనే నేను ఆనుకుని ఉంటాను, నా దేవుని వాక్యాన్ని నేను ఆశ్రయిస్తాను, ఆయన శక్తి కింద నేను జీవిస్తాను అని కరుకైన విశ్వాసిగా నీవు ఉంటావా? ఒక్కసారి ఎటువంటి విశ్వాసంగా నీవు ఉన్నావు? ఒక్కసారి మనం వివేచించుకోవాల్సిన వారం అయి ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క లోకాసు వార్త 8వ అధ్యాయము ఆయన ఆ 22వ వచనంలో చూసినట్లయితే గలిలయ ప్రాంతంలో ఉన్నాడు, వాక్య పరిచర్య చేశాడు. వాక్య పరిచర్య చేసి ముగించిన తర్వాత ఆయన గెర్షనీయుల దేశానికి వెళ్ళాడు. గెర్షనీయుల దేశానికి వెళ్ళి అక్కడ ఒక స్వస్థత కార్యం చేసి వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడు. అనేక దురాత్మలు పట్టిన, అనేక అపవిత్రాత్మలు పట్టిన ఒక వ్యక్తిని, సేన అనే దెయ్యం పట్టిన ఒక వ్యక్తికి విడుదల కలుగజేసి తిరిగి గలిలయ ప్రాంతానికి 2వ పర్యటన చేస్తా ఉన్నాడు. 2వ స్వారీలో ఆయన వచ్చుచున్నాడు. దేవుడు తన బిడ్డల యొద్దకు 2వ స్వారీలో వచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. శారా దగ్గరికి గమనించండి. మొదటిసారి అబ్రహాం శారాను దేవుడు దర్శించాడు. ఇదిగో 25 సంవత్సరాల నుండి మీరు వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా, ఆ వాగ్దానం నెరవేర్చబడే గడియ ఇదే అయి ఉన్నది అని చెప్పడానికి మొదటి స్వారీలో వచ్చాడు. 2వ స్వారీ మరలా జీవకాలమున నేను మిమ్మల్ని దర్శిస్తాను అని 2వసారి అబ్రహాము శారాలను దర్శించడం మనం చూడగలుగుతూ ఉండినాము. మొదటి స్వారీలో మన దేవుడు ప్రవక్తతో ఉండిన వాడై ఉన్నాడు. ప్రవక్తతో ఉండి మరి ఏ సంగతులైతే రాయబడి ముద్రించబడ్డాయో, ఏ సంగతులైతే రాయబడకుండా ముద్రించబడ్డాయో ఆ సంగతులన్నీ ప్రవక్త ద్వారా దేవుడు సంఘంతో మాట్లాడిన వాడై ఉన్నాడు. అయితే సంఘంతో మాట్లాడినప్పుడు ఆ కాలంలో ఉండిన సంఘము అన్ని సంగతులు పట్టుకోలేకపోయారు. ప్రవక్త తన కుమారుడైన బిల్లిని ఒకనాడు అడుగుతూ ఉన్నాడు, వాక్యాన్ని బోధించి, బిల్లి నేను చెప్పిన వాక్యము నీకు అర్థమైందా అని అడుగుతూ ఉన్నాడు. అర్థమైంది నాన్నగారు అన్నాడు. అర్థమైందా అని మళ్ళీ అడిగినప్పుడు అప్పుడు నిజం చెప్తా ఉన్నాడు, అర్థం కాలేదని. అదిగో అక్కడ కూర్చున్న వారికి కూడా ఎవరికి అర్థం కాలేదు. కానీ ఒక తరం వచ్చుచున్నది, ఈ వాక్య భాగము వీరి కోసం కాకపోవచ్చు, వీరు సంపూర్ణంగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ వీరి తర్వాత ఒక తరం వస్తూ ఉన్నది, వారు వాక్య భాగంలో ప్రతి మాటను వారు గ్రహించువారై ఉన్నారు, ప్రతి మాటను వారు రుచించువారిగా ఉన్నారు, ప్రతి మాటను జీవించే ఒక తరము రానై ఉన్నది అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే దేవుడు అగ్నిస్తంభముగా మరి ప్రవక్తతో ఉండి ఆ వాక్యాన్ని బోధించినట్లు చేశాడు. మరలా ఆ కాలంలో ఏ వాక్యమైతే బోధించబడి ఉన్నదో ఆ వాక్యాన్ని మరలా మన మధ్యన దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, అదే అగ్ని స్తంభముగా దిగి వచ్చి, హల్లెలూయా, అదే మేఘస్తంభముగా దిగి వచ్చి ప్రవక్త బోధించిన అవే సంగతులు మరింత మరి స్పష్టంగా, మరింత అర్థవంతమైన విధముగా, అర్థమయ్యే విధముగా ఆయన బోధించుచున్నవాడిగా ఉన్నాడు. మనం పట్టుకున్న విధముగా, మనం గ్రహించే విధంగా ఆయన వచ్చి రంగం మీదకి వచ్చి మనకి సంగతులను బోధించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రవక్త ద్వారా జరిగిన పరిచర్య మొదటి స్వారీ అయితే ఇప్పుడు జరుగుతున్న పరిచర్య ఇది 2వ స్వారీ అయి ఉన్నది.
ఆయన రెండోసారి గలిలయ ప్రాంతానికి వచ్చుచున్నప్పుడు ఆయన కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అక్కడ ఆయనను గుర్తుపట్టిన వారు ఉన్నారు. ఆయనను సంతోషంగా చేర్చుకుని వారుగా ఉన్నారు. రెండో స్వారీలో మన దేవుడు అగ్ని స్తంభముగా వచ్చి ఉంటున్నాడుగా, మేఘ స్తంభముగా వచ్చి ఉంటున్నాడుగా, ఇక్కడ సంతోషముగా ఉండిన వారు ఉన్నారు. ఇక్కడ ఆయనను గుర్తుపట్టిన వారుగా ఉన్నారు. ఆయనను చేర్చుకుని వారు ఉన్నారు. ఆ వాక్యాన్ని గ్రహించుచున్న వారు ఉన్నారు. హల్లెలూయా. అటువంటి తరముగా మనం ఉండటాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 7వ వచనాన్ని గమనించండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమై ఉన్నది. అగ్ని పరీక్షకు బంగారము ఏ విధంగా అయితే ఆ భూమిలో నుండి తీయబడినప్పుడు మలినములు ఉంటాయి, దాంట్లో ఎన్నో మలినములు, ఇంప్యూరిటీస్ ఉంటాయి. అవన్నీ వేరు చేయబడాలి అంటే ఆ బంగారం ఏం చేయబడుతుంది? కాల్చబడుతుంది. ఆ బంగారం ఏం చేయబడుతుంది? కొట్టబడుతుంది. ఆ బంగారము కాల్చబడుచుంటున్నాడుగా, ఆ బంగారము కొట్టబడుచుంటున్నాడుగా దాంట్లో ఉండిన మలినములన్నీ వేరు చేయబడతాయి. అదేవిధంగా మన విశ్వాసానికి కలుగు పరీక్ష ఏం చేస్తూ ఉన్నది? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకి అది ఆ యొక్క పరీక్ష వలన కలిగిన విశ్వాసం అది మనకి మెప్పును కలుగజేస్తూ ఉన్నది. హల్లెలూయా. అది మహిమను కలుగజేస్తూ ఉన్నది. ఘనతను కలుగజేయటం మనం చూడగలుగుతూ ఉండేదాము. మన విశ్వాసానికి అగ్ని పరీక్ష కలుగుతుంది. ఆ అగ్ని పరీక్షలో సమస్తమైన మలినములు కాల్చబడతాయి. ఆ అగ్ని పరీక్షలో భూ సంబంధమైన స్వభావం కాల్చివేయబడుతుంది. ఆ అగ్ని పరీక్షలో శరీర సంబంధమైన స్వభావం కాల్చబడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క అగ్ని ఎల్లప్పుడూ మరి లోకపరమైన కార్యాలను కాలుస్తూ ఉన్నది. ఈ ముగింపు కాలంలో ఈ భూమి మీద అదే విధంగా అగ్ని కృమ్మరించబడనై ఉన్నది. మన విమోచన ఏ విధంగా 3 భాగాలయ్యున్నదో, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ, బాప్తిస్మము ఏ విధంగా 3 భాగాలై ఉన్నాయో ఈ భూమి యొక్క విమోచన కూడా 3 భాగాలు. నీటి ద్వారా ప్రక్షాళన చేయబడింది, రక్తం ద్వారా ప్రక్షాళన చేయబడింది, అగ్ని ద్వారా ప్రక్షాళన చేయబడింది. మన మీదకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని కృమ్మరించబడుతుందో మనలో ఉండిన భౌతికమైన స్వభావము, శరీర సంబంధమైన స్వభావము పూర్తిగా కాల్చివేయబడినట్లు, అదేవిధంగా ఈ భూమి మీద ఏ విధంగా అయితే మరి దేవుని పరిశుద్ధాత్మ అగ్ని కృమ్మరించబడుతుందో అప్పుడు ఈ సాతాను ఏదేను కాల్చబడి పూర్వపు ఏదేను పునరుద్ధరించబడుతుంది. కనుక క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క అగ్ని పరీక్ష అనేది సహజమైన కార్యమై ఉన్నది. ప్రతి పరిశుద్ధుని జీవితంలో, ప్రతి ప్రవక్త జీవితంలో, ప్రతి దేవుని దాసుడి జీవితంలో పరీక్షలు అనేవి సహజముగా ఉండే కార్యములుగా ఉన్నాయి. అబ్రహాము జీవితంలో పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలను బట్టి అబ్రహాము దేవునిని దూషించలేదు, దేవుని మీద నేరారోపణ చేయలేదు. కానీ ప్రతి పరిస్థితుల్లో అబ్రహాము దేవుణ్ణి గణపరిచిన వాడిగా ఉన్నాడు. యోబు ఆయన జీవితంలో పరీక్ష వచ్చినప్పుడు యోబు దేవుని దూషించలా, దేవునిని యోబు నిందించలేదు. సంతానము మరణించిన, ఆస్తి పోయిన, రోగము సంభవించినా కానీ యెహోవా ఇచ్చి ఉన్నాడు, యెహోవా తీసుకుని ఉన్నాడని యోబు దేవుణ్ణి గణపరిచిన వాడిగా ఉన్నాడు. అయితే ఆ పరీక్ష అయిపోయిన తర్వాత యోబు ఏవైతే కోల్పోయాడో ప్రతి దానికి డబుల్ పోర్షన్ పొందుకొని ఉన్నాడు, రెట్టింపు పొందుకొనిన వాడిగా ఉన్నాడు. ఎన్ని గాడిదలు కలిగి ఉన్నాడు, దానికి డబల్ పొందుకున్నాడు. ఎన్ని ఒంటెలు కలిగి ఉన్నాడు, దానికి రెట్టింపు పొందుకుని ఉన్నాడు. ఎన్ని గొర్రెలు కలిగి ఉన్నాడు, దానికి రెట్టింపు పొందుకుని ఉన్నాడు. హల్లెలూయా. మరణించిన సంతానము పరలోకములో ఉన్నారు, మరియు భూమి మీద మరలా దేవుడు తిరిగి ఇచ్చి ఉన్నాడు. ఆరోగ్యాన్ని దేవుడు పునరుద్ధరించిన వాడిగా ఉండేనాడు. వీటన్నిటితో పాటు అత్యంత ప్రాముఖ్యమైనది పరీక్ష తర్వాత దేవుడు యోబుకి ఇచ్చున్నాడు. అదేమిటంటే ప్రత్యక్షతనిచ్చున్నాడు. హల్లెలూయా.
తన విమోచన గురించిన దర్శనాన్ని దేవుడు యోబుకు కలుగజేసిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దర్శనము ద్వారా దేవుడే శరీరధారిగా ఈ లోకానికి దిగిరానై ఉన్నాడని దర్శనాన్ని చూసి ఉన్నాడు. ఆయన కోసము ఆ సృష్టికర్తే మరి శరీరధారిగా వచ్చి మరి తన కోసం మరణించి పునరుద్ధానము చెందనై ఉన్నాడు. ఆయన పునరుద్ధానము చెందినప్పుడు తన శరీరం భూమిలో పాతి పెట్టబడిన, భూమి ఈ శరీరానికి సంబంధించిన పురుగులు ఈ శరీరాన్ని తినివేసిన, ఈ భూమి శరీరంలో కలిసిపోయినా కానీ శిథిలమైపోయినా కానీ నా దేవుడు మరలా మరణం నుండి నన్ను పునరుద్ధరింపజేస్తాడు. హల్లెలూయా. నేను సజీవుడిగా నా విమోచకుడిని నేను చూస్తాను అనే దర్శనాన్ని పొందుకోవటం మనం చూడగలుగుతా ఉండినాను. హల్లెలూయా. అది ఎంత గొప్ప ధన్యత. ప్రతి శోధన వెనకాల, ప్రతి పరీక్ష వెనకాల దేవుని యొక్క ఆశీర్వాదం దాగి ఉన్నది. అయితే ఈ ముగింపు కాలంలో ఖచ్చితంగా వధువుల భాగమైన వారంతా పరీక్షలను ఎదుర్కొనై ఉన్నారు. ఎందుకంటే రానయ్యున్న దినాలలో మరి మృగం యొక్క ముద్ర రానయ్యున్నది. మృగం యొక్క ముద్ర లేకుండా ఉద్యోగాలు చేయలేని పరిస్థితి, మృగం యొక్క ముద్ర లేకుండా వ్యాపారాలు చేయలేని పరిస్థితి, మృగం యొక్క ముద్ర లేకోకుండా స్వేచ్ఛగా ఆరాధన చేసుకోలేని పరిస్థితి వస్తుంది. మృగం యొక్క ముద్ర లేకుండా బహుశా చదువుకోవటానికి కూడా పిల్లలు చదువుకోవటానికి కూడా మృగం యొక్క ముద్ర మరి కావాలని అనవచ్చు. మరి హాస్పిటల్స్లో చికిత్స పొందుకోవటానికి కూడా మృగం యొక్క ముద్ర కావాలి అని అడగవచ్చు. అటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొని ఉన్నాం భవిష్యత్ దినాలలో. అయితే అటువంటి పరిస్థితుల్లో దానియేలు ఏ విధంగా నిలబడ్డాడు, షడ్రకు మెషకు అబేద్నెగోలు ఏ విధంగా నిలబడ్డాడు. దానియేలు ఒక అన్య దేశంలో ఉన్నాడు, అన్య ప్రజల మధ్యలో ఉన్నాడు. మరి దేవుని కొరకు నిలబడినందుకు నేరారోపణ చేయబడిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సింహపు బోనులో నిలబడి కూడా హల్లెలూయా, నా దేవుడు నన్ను రక్షించినా కానీ, నా దేవుడు నన్ను రక్షించకపోయినా కానీ నా దేవుడు నిజమైన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ ఆయనకే నేను విధేయుడిగా ఉంటానని దానియేలు నిలబడిన వాడిగా ఉండేనాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు కూడా వారు కూడా మరి ఆ యొక్క బంగారు ప్రతిమకు వారు సాగిల పడనందుకు మరి దేశమంతా వారి మీద నేరారోపణ చేయగా, దేశమంతా మాకు విరుద్ధంగా నిలబడినా కానీ, దేశమంతా మా మీద నేరారోపణ చేసినా కానీ, దేశమంతా మరి రాజు యొక్క ఆజ్ఞకును లోబడలేదు, మీరు దేశద్రోహులు అని చెప్పినా కానీ మా దేవునికి మేము విధేయులుగా నిలబడతాం. మా దేవుడు ఈ అగ్నికొండం నుండి తప్పించవచ్చు, తప్పించకపోవచ్చు. తప్పించకపోయినా కానీ మా దేవుడు నిజమైన దేవుడే, తప్పించకపోయినా మా దేవుడు సమర్థుడైన దేవుడే అయి ఉన్నాడని వారు గొప్ప సాక్ష్యాన్ని వారు చెప్పిన వారిగా ఉండి ఉన్నారు. హల్లెలూయా. 8వ వచనం, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఆయనను చూడకుండానే మనం విశ్వసించిన వారమై ఉన్నాం. మన విశ్వాసానికి ఇవ్వబడిన ఫలం ఏమిటంటే మన ఆత్మ యొక్క రక్షణ అయి ఉన్నది. ఆ రక్షణ పొందుకునే మనము సంతోషంగా ఉండిన వారమై ఉన్నాం, నిశ్చింతగా ఉండిన వారమై ఉన్నాం, ఆనందించుచున్న వారముగా ఉండి ఉన్నాం. ప్రవక్త 7 సంఘ కాలాల్లో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఈ లోకస్తులు బంగారాన్ని కలిగి ఉన్నారు, సమృద్ధిగా బంగారాన్ని కలిగి ఉన్నారు. వారు కలిగి ఉండవలసిన బంగారము కాక వేరొక బంగారాన్ని కలిగి ఉన్నారు. ఈ లోకస్తులు కలిగి ఉండిన బంగారం ఏంటి? భూమిలో దొరికే నశించిపోయే బంగారాన్ని ఈ లోకస్తులు కలిగి ఉన్నారు. ఆ బంగారం మీద ప్రేమే సమస్తమైన కీడుకు మూల కారణం అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. అయితే మనం పొందుకోవలసిన వేరే బంగారం ఉంది. అది 1 పేతురు 1వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పబడి ఉన్నది. అది ఏమిటంటే మరి దేవుని యొద్ద నుండి పొందుకున్న ఒక బంగారము. హల్లెలూయా. ఆ దేవుని యొద్ద నుండి ఏ విధంగా మనం బంగారం పొందుకుంటాం? మన విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. మన విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు అది దేవుని యొద్ద బంగారము పొందుకొనున్నట్లు చేస్తూ ఉన్నది. దేవుని యొద్ద నుండి పొందుకునే బంగారం ఏమిటి అంటే క్రీస్తు యొక్క గుణలక్షణమే అయి ఉన్నది. అది దేవుని యొద్ద నుండి పొందుకునే బంగారం అయి ఉన్నది.
పరీక్ష ఏం చేస్తా ఉన్నది? క్రీస్తు యొక్క గుణలక్షణమును మనం వ్యక్తపరచునట్లు చేస్తా ఉన్నది. అది దేవుని యొద్ద నుండి పొందుకునే బంగారం అయి ఉన్నదని ప్రవక్త మరి 7 సంఘకాలాల పుస్తకంలో చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. అది అగ్ని పరీక్ష ద్వారా వచ్చే బంగారం అయి ఉన్నది. ఆ బంగారం క్రీస్తు యొక్క గుణలక్షణము అగ్ని పరీక్ష ద్వారా వచ్చే బంగారం అయినది. మనం ఎవరు ఎత్తబడుట్లో ఉంటారంటే, ఎవరైతే దేవుని యొద్ద నుండి బంగారం పొందుకుంటారో వారు మాత్రమే ఎత్తబడుట్లో ఉంటారు. ఎవరు ఎత్తబడుట్లో ఉంటారంటే, ఎవరైతే దేవుని యొద్ద నుండి కనులకు కాటుక కొనుక్కున్న వారిగా ఉంటారో వారు మాత్రమే ఎత్తబడుట్లో ఉంటారు. ఎవరు ఎత్తబడుట్లో ఉంటారంటే, దేవుని యొద్ద నుండి ఆ తెల్లటి వస్త్రాన్ని పొందుకొని ఉంటారో వారు మాత్రమే ఆ యొక్క ఎత్తబడుటలో ఉంటారు. ఈ కాలపు వర్తమానం ఏం చేస్తూ ఉన్నది? మనల్ని ఎత్తబడుటకు సిద్ధపరుస్తూ ఉన్నది. ఎత్తబడుటకు సిద్ధపరుచుతున్న ఈ వర్తమానము ఏం చేస్తూ ఉన్నది? మనం దేవుని యొద్ద నుండి బంగారం పొందుకున్నట్లు చేస్తూ ఉన్నది. దేవుని యొద్ద నుండి కనులకు కాటుక పొందుకున్నట్లు చేస్తూ ఉన్నది. దేవుని యొద్ద నుండి వస్త్రము పొందుకున్నట్లు చేస్తూ ఉండి ఉన్నది. హల్లెలూయా. కనులకు కాటుక గమనించండి. ఉదాహరణ, కనులకు కాటుక తీసుకోండి. మనం చీకటి యుగంలో ఉన్నాం, మనం అంధకార యుగంలో ఉన్నాము. లోకము చూడని సంగతులు దేవుని యొద్ద నుండి మనం కనులకు కాటుక పొందుకోవటం ద్వారా లోకము చూడని సంగతులు మనం చూస్తూ ఉన్నాము. లోకము చూడని సంగతులు, అన్య ప్రజలు చూడని సంగతులు, యూదులు చూడని సంగతులు మనం ఈనాడు చూడగలుగుతున్నాము. అంటే దేవుని యొద్ద నుండి మనం కనులకు కాటుక మనం పొందుకుని వారముగా ఉన్నాము. ఈనాడు దేవుడు మరి దొంగవలే ఆయన దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. రహస్యముగా ఆయన దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. బలిష్ఠుడైన దూతగా ఆయన దిగి వచ్చి ఉంటున్నాడుగా లోకము ఆయనని చూడలేకపోతా ఉన్నది. యూదులు ఆయనను చూడలేకున్నారు, కానీ మనం చూడగలుగుతా ఉండినాం. ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడని, ఆయన కుడి చేతిలో తెరవబడిన పుస్తకముతో ఆయన దిగి వచ్చి ఒక పాదాన్ని సముద్రం మీద మోపాడని, ఒక పాదాన్ని భూమి మీద మోపి ఉన్నాడని మనం చూడగలుగుతున్నామంటే మనకి ఇవ్వబడిన కాటుక ద్వారానే మనం చూడగలుగుతా ఉండినాము. ఆయన దేనికోసం దిగి వచ్చి ఉన్నాడు? హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం మరి ఎవరి కోసమైతే తన రక్తాన్ని కార్చాడో, ఎవరి కోసమైతే తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడో, హల్లెలూయా, వారిని సమకూర్చడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడని మనం చూడగలుగుతా ఉన్నామంటే అది మనకి ఇవ్వబడిన కాటుక వల్లనే అయ్యున్నది. హల్లెలూయా. ఈనాడు ఏ కాలంలో ఉన్నామో, ఏ ఋతువులో ఉన్నామో మనం చూడగలిగామంటే అది దేవుడు మనకు అనుగ్రహించిన కాటుక వల్లనే అయ్యున్నది. హల్లెలూయా. మరి ఈనాడు దేవుడు మానవుడు కలుసుకునే ఒక స్థలాన్ని లోకము చూడలేకపోతుంది, కానీ మనమైతే ఆ స్థలాన్ని మనం చూడగలుగుతా ఉండినాం. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న నామం క్రిందట దేవుడు మానవుడు కలుసుకునే స్థలమని మనం గుర్తించగలుగుతున్నామంటే, మనం చూడగలుగుతున్నామంటే మనకి ఇవ్వబడిన కాటుక వలనే ఉన్నది. హల్లెలూయా. మనం రక్షణ మార్గాన్ని మనం చూడగలుగుతున్నామంటే, హల్లెలూయా, మనకి ఇవ్వబడిన కాటుక వలనే ఉన్నది. ఈ లోకస్తుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, సొదొమ గొమొర్రా యొద్దకు ఆ యొక్క దూతలు దిగి వచ్చారు. సొదొమ పట్టణం అంతా వారు పర్యటన చేశారు. ఆఖరికి లోతు యొక్క కుటుంబాన్ని తీసుకువెళ్ళటానికి వారు ఆ గృహంలోకి ప్రవేశించినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండిన అల్లరి మోకంతా వచ్చేసింది లోతు గృహం దగ్గరికి. మీ యొద్దకు వచ్చిన ఆ మనుషులను మా యొద్దకు పంపించమని వారు బయట ఉండి అల్లరి చేస్తూ ఉండినారు. లోతు అంటా ఉన్నాడు, ఇదిగో నా కుమార్తెలు ఉన్నారు, వచ్చిన అతిథులను మీరు ఇబ్బంది పెట్టమాకండి అని చెప్తున్నప్పుడు మాకు ఆ మనుషులనే నువ్వు బయటకు పంపించు అని వాడు అల్లరి చేస్తూ ఉండినారు. ఆ దూతలు బయటకు వచ్చి వారికి గుడ్డితనంతో మొత్తటం మనం చూడగలుగుతా ఉన్నాం. ఎప్పుడైతే ఆ దూతలు వారిని గుడ్డితనంతో మొత్తి ఉన్నారో లోతు యొక్క ఆ గృహం యొక్క ద్వారాన్ని వారు కనుగొనలేకపోయిన వారిగా ఉన్నారు. ఈనాడు రక్షణ ద్వారాన్ని కూడా ఈ లోకస్తులు అదే విధంగా కనుగొనలేని స్థితిలో ఉన్నారు.
ఈ లోకమంతా సంచారం చేస్తూ ఉన్నారు, కానీ ఈ లోకానికి సంబంధించిన పుస్తకాలన్నీ చదువుతూ ఉన్నారు, కానీ మరి రాజకీయానికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నారు, మత సంబంధమైన పుస్తకాలను చదువుతూ ఉన్నారు, ఆఖరికి పరిశుద్ధ గ్రంథాన్ని కూడా చదువుతున్నారు, కానీ దాంట్లో ఉండిన రక్షణ ద్వారాన్ని వారు కనుగొనలేని వారుగా ఉండినారు. మన కనులకు దేవుడు కాటుగా ఇచ్చున్నాడు. ఆ రక్షణ ద్వారాన్ని మనం చూడగలిగాము. ఆ రక్షణ ద్వారంలోనికి మనం ప్రవేశించిన వారముగా ఉండిన వారముగా ఉన్నాము. హల్లెలూయా. వాక్యంలో మన స్థానం ఏమిటో మనం చూసాము. ఆ స్థానం ఏమైనతో మనం గుర్తించాము. ఆ స్థానంలో నిలబడటానికి గాను ఆ కాటుకు దేవుడు మనకు అనుగ్రహించినాడు. వాక్యాన్ని మాత్రమే కాదు, సాతానుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు. 6000 సంవత్సరాలుగా ఈ భూమిని ఏలతా ఉన్నాడు, ఈ భూమిని స్వాధీనపరుచుకున్నాడు. వాడు ఏ విధంగా ఈ ఏదేనుని సాతాను ఏదేనుగా మార్చేశాడు. పరలోకములో వాడు ఆలోచించిన ఆలోచనను ఏ విధంగా ఇక్కడ నెరవేర్చుచున్నాడు. దేవునితో సమానంగా కూర్చోవాలని, దేవుని వలె ఆరాధించబడాలని వాడు పరలోకంలో కోరుకుని ఉంటుండగా పరలోకం నుండి సాతానుడు కిందకు తోయబడ్డాడు. అయితే ఇక్కడ అదే ఆలోచనతో వాడి కొరకు ఒక మందిరాన్ని వాడు నిర్మించుకున్నాడు. దేవుని కొరకు ఒక మందిరం కట్టబడుతుంది. అదేవిధంగా సాతానుడు దేవుని కార్యాన్ని అనుకరించేవాడు. వాడి కోసం కూడా ఒక మందిరాన్ని కట్టుకున్నాడు. దేవునికి ఒక సంఘం ఉంది, వాడికి ఒక సంఘం ఉంది. దేవునికి ఒక వధువు ఉంది, సాతానుడికి కూడా ఒక వధువు ఉన్నది. వాడు పరలోకంలో చేయాలనుకున్న ఆలోచనను ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నామంటే దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క కాటుక వలనే అయి ఉన్నది. ఆ కాటుక ఏమిటి? ఈ కాలపు వర్తమానమే అయి ఉన్నది. అందుకే ఈ వర్తమానం ధ్యానించినప్పుడు దేవుడు మరి ఈ సంగతులన్నీ చూడటానికి, సాతాను యొక్క ఆలోచనలన్నీ మనం చూడటానికి కాటుక ఇవ్వబడింది, వర్తమానం ఇవ్వబడింది. ఆ వర్తమానాలు మనం చదువుతూ ఉన్నాము. ప్రవక్త సాతాను ఏదేనని బోధించి ఉన్నాడు. ప్రవక్త ఈ దుష్ట యుగపు దేవతని బోధించి ఉన్నాడు. చెరలో ఉన్న ఆత్మలని బోధించి ఉన్నాడు. హల్లెలూయా. మరియు దానిని ఎరుగక అనే వర్తమానాన్ని బోధించి ఉన్నాడు. ఈ వర్తమానాల ద్వారా ఈ సంగతులన్నీ, సాతానికి సంబంధించిన సంగతులన్నీ, వాడి ఆలోచనలన్నీ, వాడి ప్రణాళికలన్నీ మనం గుర్తించగలుగుతున్నాం, మనం చూడగలుగుతా ఉండినాం. అంతేకాకుండా ఈ కాటుక ద్వారా మనకి దేవుడు పరిశుద్ధమైన రుచిని మనకి కలుగజేశాడు. లోకస్తులు వారి రుచి ఏంటి? వారి ఆనందం ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమా పాటలు వేసుకొని పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లు అయినా కానీ ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ప్రతి ఫంక్షన్లో ఇది కామన్ అయిపోయింది. ప్రత్యేకంగా ఇక ఫంక్షన్ ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇక డీజే అన్నమాట. డీజే ఆన్ చేస్తారు. డీజే ఆన్ చేయగానే ఇక పిల్లలు లేరు, పెద్దలు లేరు. ఇక ఆ పాటలకి తాగటం ఎగరటం, తాగటం ఎగరటం, తాగటం ఎగరటం. వారు దాంట్లో ఆనందం, వారి యొక్క రుచి, ఆ యొక్క లోకపరమైన అల్లరితో కూడిన ఆటపాటల్లో వారి యొక్క రుచి ఉన్నది. కానీ మనం అటువంటి వాతావరణంలో మనం ఉండలేము. ఎప్పుడైనా మన బంధువుల యొక్క పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, మన స్నేహితుల యొక్క పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనకు మాదిరిగా వారు రక్షించబడిన వారు కానప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పెళ్ళిళ్ళలో పెళ్ళి మాత్రం పాస్టర్ గారితో చేపిస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటారంటే సినిమా పాటలు పెడతా ఉంటారు. ఎప్పుడైతే సినిమా పాటలు పెట్టారో విశ్వాసుల యొక్క హృదయంలో ఏమనిపిస్తూ ఉంటుంది? ఇదిగో ఇది నువ్వు ఉండాల్సిన వాతావరణం కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మనం వింటున్న వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ వాతావరణంలో నువ్వు ఉండకూడదని అక్కడ మనం ఎమడలేము అక్కడ. ఎందుకంటే మనం పరిశుద్ధ ప్రజల యొక్క రుచిని మనం కలిగిన వారముగా ఉండినాం. ఆ రుచిని కలుగజేసేది వర్తమానం అయి ఉన్నది. హల్లెలూయా. ఈ వర్తమానం మనల్ని ఆ విధంగా పరుస్తూ ఉండి ఉన్నది. కనుక ఈనాడు వాక్యము ద్వారా దైవత్వం గురించిన ప్రత్యక్షతనిస్తూ ఉన్నాడు. ఈ కాటుక ద్వారా, ఈ వర్తమానం ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో చూడగలుగుతా ఉన్నాం. సాతాను యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయో చూడగలుగుతా ఉండినాం. ఈ వాక్యములో స్వస్థత దాగి ఉన్నదని, ఈ వాక్యములో విమోచన దాగి ఉన్నదని, ఈ వాక్యములో విడుదల దాగి ఉన్నదని, ఈ వాక్యములో విశ్వాసము దాగి ఉన్నదని, ఈ వాక్యములో శాంతి సమాధానములు దాగి ఉన్నాయని మనం చూడగలగటానికి గాను దేవుడు కృప చూపిస్తూ ఉండినాడు. హల్లెలూయా. అటువంటి శాంతి సమాధానములు ఇచ్చే వాక్యము, అటువంటి రక్షణనిచ్చే వాక్యము, అటువంటి విమోచనిచ్చే వాక్యము
అది మానవుడి ద్వారా బోధించబడినది కాదు కానీ, మానవుడి యొక్క ఆలోచన కాదు కానీ, దేవుని యొక్క వాక్యం అయి ఉన్నది. దేవుని ద్వారా బయలుపరచబడిన వాక్యం అయి ఉన్నది. హల్లెలూయా. అది దేవుడు తన కృపను బట్టే మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. మనం మోసపరచబడకూడదని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనం వెలుగు మార్గంలో నడిపించబడాలని మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మన పాపములు కడగబడటానికే ఇచ్చి ఉన్నాడు. ఆయనతో సహవాసం కలిగి ఉండటానికే మనకి ఇచ్చి ఉన్నాడు. అది మన కనులకు కాటుకగా ఉండేది. ప్రవక్త ఆయన చలి ప్రాంతంలో నివసించేవాడు. చిన్నప్పుడు ఆయన చిన్నతనంలో మరి మనకులాగా ఇక్కడ స్లాబ్ ఇళ్ళు కాదు. అక్కడ అమెరికా దేశం అంతా చెక్కలతో చేసిన ఇళ్ళు ఉంటాయి. కనుక చలి దేశం మరింత ఎక్కువ చలి రావడానికి ఇంట్లోకి అవకాశం ఉంటుంది, చెక్క ఇళ్ళు కాబట్టి. ఆ చలికి రాత్రి పడుకుని ఉదయాన్నే లేచేపాటికి చలికి రెప్పలంట అతుక్కుపోయాయంట. వాళ్ళ అమ్మగారు ఏం చేసేవాళ్ళు అంటే, ఉదయాన్నే లేచినప్పుడు నూనె వేడి చేసి ఆ రెప్పల మీద ఆ నూనె రుద్దుతూ ఉండేదంట. కొద్దిసేపటికి ఆ రెప్పలు మరి ఆ ఐస్ కరిగిపోయి రెప్పలు తెరుచుకునేవంట. చూడకోకుండా ఆ యొక్క రెప్పలు అంటుకుపోయాయి. ఈనాడు లోకం యొక్క మరి పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. వారు దేవుని సంగతులు చూడకోకుండా వారి యొక్క రెప్పలు అంటుకుపోయిన పరిస్థితులు. ఈనాడు కనులకు దేవుడు కాటుక ఇచ్చినాడు. స్పష్టంగా మనం చూడగలుగుతున్న వారముగా ఉండినాము. హల్లెలూయా. మరలా వెనక్కి వద్దాం. విశ్వాసానికి కలిగే పరీక్షను గమనించండి. ప్రవక్త చెప్తా ఉన్నాడు, తన జీవితంలో ఏ పరీక్ష వచ్చినప్పుడల్లా నా జీవితంలో ఒక పరీక్ష వచ్చినప్పుడల్లా నాలో ఉండిన బ్రెన్హాం స్వభావాన్ని అది బయటికి తోసివేసి క్రీస్తు స్వభావాన్ని వ్యక్తపరచునట్లు చేస్తా ఉన్నది. ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఆయన జీవితంలో ఏ పరీక్ష వచ్చినా, ఏ శోధన వచ్చినా తనలో ఉండిన బ్రెన్హాం స్వభావాన్ని అది బయటికి తోసివేసి క్రీస్తు యొక్క స్వభావాన్ని వ్యక్తపరచునట్లు చేస్తూ ఉన్నదంట. 1960వ సంవత్సరం 4వ నెల 17వ తారీఖున నేనెరుగుదును అనే వర్తమానంలో ప్రవక్త ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు మేలు కొరకే చేయుచున్నాడు. నిన్నటి దినాన ప్రశస్తమైన ఆ చిన్న బిడ్డ పుట్టినప్పటి నుండి గ్రుడ్డివానిగా ఎందుకని మొత్తబడవలసి ఉండేది? అది దేవుడు మహిమ తెచ్చుకొనుటకు మరియు పట్టణము తలక్రిందులుగా చేయబడుటకు అది ఆయను నిశ్చయం. ఆయన ఏమి చేయుచున్నాడో దేవునికి తెలియను, దేవునికి తెలుసు. ఆయన మహిమ మనకు చూపించుటకై ఆయన మనలను బూడిద దెబ్బపై ఉంచి ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడో దేవుడికి తెలుసు అని చెప్తా ఉన్నాడు. ఒక చిన్న బిడ్డ ప్రవక్త దగ్గరికి తీసుకురాబడి ఆమె పుట్టుకతో చూపులేని స్థితిలో ఉన్నది. ఆమె చూపులేని స్థితిలో ఉండటానికి ఏంటి కారణం అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఏదో కారణం కాదు కానీ దేవుడు మహిమ పొందుకోవటానికి ప్రవక్త దగ్గరికి ఆ చిన్న బిడ్డ తీసుకురాబడినప్పుడు మరి ప్రవక్త ప్రార్థన చేయగా దేవుడు చూపించుట ద్వారా దేవుడు మహిమ పొందుకుంటా ఉంటున్నాడు. అంతేకాకుండా దేవుడు ఎటువంటి శక్తి కలిగిన దేవుడు, ఎటువంటి సామర్థ్యత కలిగిన దేవుడు, మరి ఆ పట్టణమంతా చూడటానికి గాను ఆ స్వస్థత జరిగించుట ద్వారా ఆ పట్టణమంతా దేవుని వైపు తిరగటానికి, ఆ పట్టణాన్ని ఒక్కసారి దేవుడు మరి కదిలించాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. అందుకే ఆ కారణ నిమిత్తం ఆమె చూపులేని స్థితిలో ఆమె జన్మించి ఉన్నది. కొన్నిసార్లు దేవుడు యోబును ఆ బూడిద దెబ్బ మీద కూర్చోబెట్టినట్లు మనల్ని కూడా బూడిద దెబ్బ మీద కూర్చుండబెట్టువాడై ఉన్నాడు. అయితే దేవుడు ఆ స్థితిలో కూర్చుండబెట్టడాన్ని బట్టి అది మనకి ఉపయోగకరమే. హల్లెలూయా. దేవుడు మనల్ని ద్వేషిస్తున్నాడని కాదు, దేవుడు మనల్ని ప్రేమించడం లేదని కాదు, దేవుడు మనల్ని విడనాడి ఉన్నాడని కాదు, కానీ దేవుడు మన జీవితం ద్వారా మహిమ పొందుకోవటానికే కొన్నిసార్లు బూడిద దెబ్బ మీద దేవుడు కూర్చొని వాడై ఉన్నాడు. హల్లెలూయా. కావున స్నేహితుడా, ఈ ఉదయం నేను ఏది చెప్పుచున్నాను? 31 సంవత్సరాలు పరిచర్య తరువాత, పొలంలో 31 సంవత్సరాలు శ్రమ ప్రయాస తరువాత దీనికి నా యొక్క సాక్ష్యములు చేయాలని నేను కోరుచున్నాను. నేను నిరాశ నిస్పృహలను చూశాను. కార్యాల కొరకై నేను అడిగిన సమయాలు నేను చూశాను. అట్టి విషయాలకే నేను ఏడ్చాను.
విషయాల కొరకే బ్రతిమలాడాను, అవి పొందకపోవుటలో విఫలమయ్యాను. అయితే ఓపికతో దేవుని మీద నేను కనిపెట్టినట్లయితే అది ఖచ్చితంగా సరిగ్గా జరిగినదని, సరిగ్గా వచ్చినదని, సరిగ్గా కార్యము కలిగినని నేను ఎరిగి తిని. 31 సంవత్సరాల పరిచర్య తర్వాత నేను ఈ సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాను. ఈ 31 సంవత్సరాలలో నేను ఎన్నో నిరాశలు చూశాను, ఎన్నో నిస్పృహలు చూశాను, ఎన్నో కార్యముల కోసమై దేవునికి ప్రార్థన చేశాను. ఆ కార్యముల కోసమై దేవుని సన్నిధిలో నేను ఏడ్చాను. ఏడ్చినా కానీ కొన్నిసార్లు దేవుడు నాకు ఆ కార్యాలు దేవుడు ఇవ్వలేదు. నేను ఏ కార్యాలు అయితే అడిగి ఉన్నానో ఆ కార్యాలు దేవుడు నాకు ఇవ్వలేదు. అయితే ఇవ్వకపోయినా కానీ నేను దేవునిపైనే ఆనుకొని ఉన్నాను. అయితే తర్వాత దేవుడు అయినా కానీ నేను ఆనుకోవటాన్ని బట్టి, దేవునిపైన ఆధారపడటాన్ని బట్టి ఎందుకు ఇవ్వబడలేదో అది నా మంచి కొరకే అని తర్వాత దేవుడు తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్త ఆయన ప్రార్థన చేశాడంట, ఏడ్చాడంట కొన్ని కార్యాలు. అయితే అవి దేవుని చిత్తంలో లేని కార్యాలు అడిగినప్పుడు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. అది నీకు మంచిది కాదు, అది నీ మంచి కొరకే నేను నిశ్శబ్దంగా ఉన్నానని దేవుడు తర్వాత తెలియజేస్తా ఉన్నాడు. కొన్నిసార్లు మనం దేవుని ఆలోచన లేని కార్యాల కోసం మనం అడుగుతూ ఉంటాము. మన ఆత్మీయ జీవితానికి ప్రమాదకరమైన కార్యాలు మనం అడుగుతూ ఉంటాము. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే అది దేవుని చిత్తము కాదు అని మనం గుర్తించాలి. దేవుడు నాకు మొరట్లేదని కాదు, దేవుడు నాకు బదులు ఇవ్వటం లేదని కాదు, అదేదో దేవుని ఆలోచన కానిది మనం అడుగుతూ ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరత ఉన్నది. ప్రభువా, దీనికి బదులు ఇవ్వట్లేదు, మరి నాకు బదులు ఇవ్వలేదు, ఇది నేను కోరుకున్నాను, అది నా జీవితంలో నువ్వు జరిగించలేదు, ఎందుకు ప్రభువా, ఏదైనా కార్యం ఉందా అని ప్రార్థించినప్పుడు దేవుడు సమాధానం చెప్తాడు. ఇదిగో ఇది నువ్వు అడిగావు, ఇది చేయటం వల్ల ఇదిగో ఇటువంటి కార్యం నీకు జరుగుతుంది, ఆత్మీయంగా నష్టం జరుగుతుందని దేవుడు తర్వాత తెలియజేస్తూ ఉంటాడు. అడిగింది ఇవ్వకపోతే వెంటనే జరగలేదు అని దేవుని విడిచిపెట్టే ఆలోచన మనం కలిగి ఉండకూడదు. నా యొక్క చిన్న షారోను, నా బిడ్డను నేను పోగొట్టుకున్నప్పుడు నేను నన్ను పడద్రోసిన విషయం అదొకటి. అది మేలు ఎలాగవుతుంది అని నేను అన్నాను. నెలలు గడిచిన తర్వాత ఆమె అక్కడ ఒక యవ్వనస్తురాలై నిండిన బాలికగా నిలబడి నాతో మాట్లాడుట నేను చూశాను. అక్కడున్న పాత బండి పక్కన నిలబడి ఉన్నదామె. ఆమె జీవించినట్లయితే ఆమె తప్పులోకి తిరిగి పోయి ఉండేదేమో అని నేను తెలుసుకున్నాను. ఆమె చిన్నగాను మధురముగాను ఉన్నప్పుడే దేవుడు ఆమెను తీసుకొని వలసి వచ్చాను. నేను ఆమెను మరలా చూచెదను, నాకు తెలుసు, నేను ఆమెను చూచెదను, నాకు తెలుసు, ఎట్టి అనుమానపు అణువు లేకుండా అది నాకు తెలుసు. ప్రవక్త యొక్క చిన్న కుమార్తె మరణించినప్పుడు ప్రవక్తను కదిలించేసిన విషయం అది. ప్రభు, నా కుమార్తెను తీసుకున్నావు, ఇది నాకు మంచిది ఏ విధంగా అవుతుంది ప్రభు? బాధ తట్టుకోలేకపోతున్నాను, కానీ ఆవేదన తట్టుకోలేకపోతున్నాను ప్రభు అని చెప్పినప్పుడు కొన్ని నెలల తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె మరి ఒక చిన్న బాలికగా మరణించి ప్రవక్త యొక్క దర్శనంలో మాత్రం ఒక యవనస్తురాల్లా కనిపిస్తూ ఉంది. ఒక యవనస్తురాలు, పరిపూర్ణమైన ఒక 18-19 సంవత్సరాల యవనస్తురాల్లాగా ప్రవక్తకు కనిపించి ఉన్నది. ప్రవక్తకు అప్పుడు బయలుపాటు వచ్చినది. ఇదిగో ఈమె ఎదిగిన తర్వాత దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి నశించుట మంచిదా? దేవుడు తన మహాకృపను బట్టి చిన్న వయస్సులోనే ఆమె మధురంగా ఉండినప్పుడే తీసుకొనినప్పుడు ఆమె దేవుని సన్నిధికి నడిపించబడింది. మరలా ఈ లోకయాత్ర నేను ముగించినప్పుడు నా కుమార్తెను మరలా నేను కలుసుకుంటాను, నాకు ఎటువంటి అనుమానం లేదు, అది నా జీవితానికి మంచిదై ఉన్నదని తర్వాత తెలుసుకొనిన వాడిగా ఉండినాడు. 22 సంవత్సరాల వయసు గల నా భార్య తీసుకొని పోబడుట నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆమె ఒక చిన్న తల్లి, ఆమె చనిపోయినది. ఈ దినమైతే అదంతయు నా మేలు కొరకే జరిగినదని నేను ఎరుగుదును. జీవితము లోపల ఉన్నదేదో బయటకు వచ్చుటకు అది క్రింద పడవేయబడి నలగగొట్టబడి మరియు పిండవలసి ఉన్నది. దేవుడు తనకు తాను బయలుపరచబడుటకు మునుపు నాలో బ్రహ్మం పూర్తిగా పోవు వరకు మరింతగా నన్ను పిండవలసి ఉన్నది. భార్య చనిపోయినప్పుడు, కుమార్తె చనిపోయినప్పుడు
అది ఇవన్నీ కార్యాలు ఎందుకు జరిగాయంటే నా మంచి కొరకే అయ్యింది. నాలో ఉన్న శరీర సంబంధమైన స్వభావం పూర్తిగా బయటికి పోవటానికి గాను, పిండబడటానికి గాను ఇవి జరిగి ఉన్నాయి. దేవుడు తనను తాను ఒక వ్యక్తికి బయలుపరుచుకోవటానికి ముందుగా ఆ వ్యక్తిలో ఉన్న శరీర సంబంధమైన స్వభావాన్ని దేవుడు బయటికి తోసివేస్తాడు. తర్వాత దేవుడు మరి ఆ వ్యక్తికి తనను తాను బయలుపరుచుకుంటాడనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు మన జీవితాలలో ఏది చేస్తున్నాడో దేవునికి తెలుసు. దేవుని కంటే ఎక్కువ జ్ఞానం మనకి లేదు. మనది పరిమితమైన జ్ఞానం. దేవుడు అనంతుడైన వాడై ఉన్నాడు. మన జీవితానికి ఏది ఉత్తమమో, ఏది క్షేమమో, ఏది యోగ్యమైనదో దేవుడికి తెలుసు. ఆయన పరీక్ష అనుమతించినా అది మన మేలు కొరకే, శ్రమను అనుమతించినా మన మేలు కొరకే, ఆశీర్వాదాలు ఇచ్చినా అది మనం మేలు కొరకే అయి ఉన్నది. ప్రతి కార్యాన్ని, పరీక్షను బట్టి దేవుని స్తుతిద్దాం, మరి ఆశీర్వాదాలను బట్టి దేవుని స్తుతిద్దాం. ప్రతి పరిస్థితిని బట్టి మనం దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. పరీక్షలలో దేవుడు కొన్నిసార్లు మనల్ని మరి గట్టిగా పిండువాడై ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రభువా ఈ పరీక్షను బట్టి నేను తట్టుకోగలిగే కృపను దయచేయి ప్రభువా, తట్టుకోగలిగే కృపను దయచేయి, కానీ నీవు నా హస్తాన్ని విడిచిపెట్టొద్దు ప్రభా, నా జీవితంలో నుండి నువ్వు వెళ్ళొద్దు ప్రభా అని మనం ప్రార్థన చేయవలసిన వాళ్ళమై ఉన్నాము. కొంతమంది పరీక్ష రాగానే ఆలయానికి రావటం మానేస్తారు, ఆలయాలకు రావటం మానేస్తారు, ఇంట్లో ప్రార్థన చేయటం మానేస్తారు, ఇంట్లో మరి వాక్యం చదవటం మానేస్తారు. పాస్టర్ గారు ఒక హెచ్చరిక ఇవ్వగానే చిన్నబుచ్చుకుంటారు, ముఖం చిన్నబుచ్చుకొని మమ్మల్ని అన్నారు అని ఆలయానికి రావటం మానేసిన పరిస్థితులు. నువ్వు ఒక కరుకైన క్రైస్తవుడిగా, కరుకైన క్రైస్తవురాలిగా ఉన్నావా, లేదంటే ఒక హైబ్రిడ్ మొక్కగా ఉన్నావా? హైబ్రిడ్ మొక్క అయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కువ ఎండ వచ్చినా వాడిపోద్ది, ఎక్కువ వర్షం పడినా ఇరిగిపోద్ది, ఎక్కువ గాలి వచ్చినా కానీ అది తట్టుకోలేని పరిస్థితి. ఒక క్లోజ్డ్ వాతావరణంలో హైబ్రిడ్ మొక్క ఉంచాలి. కానీ నాటు మొక్కలు మాత్రం అది గాలికి తట్టుకోగలుగుతుంది, ఎండకి తట్టుకోగలుగుతుంది, వర్షానికి తట్టుకోగలిగిన ఒక మొరటి క్రైస్తవుడుగా నీవు ఉన్నావా, ఒక హైబ్రిడ్ మొక్క వలె నీవు ఉన్నావు? ఒక్కసారి వివేచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది ముందు అంటూ ఉంటారు, మేము చనిపోయినా కానీ ఇక్కడే చనిపోతాం పాస్టర్ గారు అంటారు. ఒక మాట అనగానే ఇక మళ్ళా చర్చికి తీసుకురావడానికి సంఘ పెద్దలు వెళ్ళాల్సి వస్తుంది, కాపరి వెళ్ళాల్సి వస్తుంది, బతిలాడి తీసుకురావాల్సి వస్తుంది. వీళ్ళు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయి? మేము చచ్చినా ఇక్కడే చచ్చిపోతామండి. ఓ మాట అనగానే, ఓ హెచ్చరిక ఇవ్వగానే నన్నే అన్నాడు అని ఉండిన పరిస్థితులు. మానవుడు స్వభావం ఆ విధంగా ఉంటుంది. అయితే కరుకైన క్రైస్తవులుగా మనం ఉండటానికి దేవుడు సహాయం చేయను కాక. ఆమేన్. లవోదికయ సంఘకాలంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. లవోదికయ సంఘకాలం అనే వర్తమానంలో, కానీ సమయం మించిపోక ముందే నీవు బయటకు వచ్చుట మంచిది, ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అగ్నిపుడవలో వేయబడిన బంగారము నా యొద్ద కొనుము, అప్పుడు నీవు నిజముగా ధనవృద్ధి చేసుకుంటావు. దానిని మనం గ్రహించుచున్నామా? నా మాట వినండి. ఈ లోకములోనికి దిగంబరులముగా మనం వచ్చి ఉన్నాం, కానీ దిగంబరులముగా మాత్రము ఈ లోకము నుండి విడిచిపెట్టము. మనతో కూడా ఒక దానిని మనం తీసుకొని పోదుము. మనం తీసుకొని పోగలిగినదంతయు అదే, అందులో తక్కువ లేదు మరియు ఎక్కువ లేదు. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్త పడవలెను. మనం తీసుకొని వెళ్ళున్నది దేవుని ఎదుట మనలను సరిగ్గా నిలబెట్టెనో లేదో అని జాగ్రత్త పడవలెను. ఈ లోకానికి మనం వచ్చినప్పుడు దిగంబరులుగా వస్తూ ఉన్నాము. మన తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా ఈ లోకానికి మనం వచ్చి ఉన్నాము. శరీర కార్యముల ద్వారా రావటం ద్వారా పుట్టుకతోనే పాపపు స్వభావం మనలో ఉన్నది, పుట్టుకతోనే అబద్ధ స్వభావం మనలో ఉన్నది. దిగంబరులుగా మనం వచ్చాము. అవ్వ ఆదాములు ఏ స్వరూపంలో అయితే వారు సృజించబడ్డారో, ఏ పోలికలు అయితే సృజించబడ్డారో, ఆ స్వరూపాన్ని, ఆ పోలికను వారు కోల్పోయారు. వారికి పుట్టిన సంతానం అంతా పడిపోయిన స్థితిలోనే వస్తూ ఉన్నాం. మనమంతా పడిపోయిన స్థితిలోనే వస్తూ ఉన్నాం, దిగంబరులుగా వస్తూ ఉన్నాం. అయితే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విశ్వాసి దిగంబరుడిగా వెళ్ళడు.
దేవుని సముఖంలోకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్తాడు? దేవుని సముఖంలోకి వెళ్ళినప్పుడు ఏం తీసుకువెళ్తాడు? ఏం తీసుకువెళ్తాడు? దేవుని సముఖంలోకి వెళ్ళినప్పుడు మన విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు ఏం జరుగుతా ఉన్నది? క్రీస్తు యొక్క స్వభావము మనలో సృజించబడుచున్నది. క్రీస్తు యొక్క రూపము మనలో సృజించబడతా ఉండినది. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్రీస్తు యొక్క స్వభావాన్నే మనం తీసుకువెళ్తా ఉండినాము. ఒక విత్తనంలో జీవం ఉంటుంది. ఆ విత్తనం నాటబడినప్పుడు దానికి నీరు ఇస్తూ ఉంటుండగా, సూర్యరశ్మి దాని మీద ప్రోక్షించబడుచుంటుండగా దాంట్లో ఉండిన జీవం ఏం చేస్తూ ఉన్నదంటే దాంట్లో ఉండిన స్వభావాన్ని బయటికి తోస్తూ ఉన్నది. యాపిల్ విత్తనం అనుకోండి, ఆ యాపిల్ మొక్కను మరి బయటికి తోస్తూ ఉంటుంది. ఆ యాపిల్ యొక్క జీవం బయటికి వెళ్తూ ఉంటుంది. ఆ జీవాన్ని బట్టి ఆ యొక్క యాపిల్ మొలక బయటకు వస్తుంది, కాండం బలపరచబడుతుంది, పూత వస్తుంది, యాపిల్ ఫలాలను అది పుష్పింపజేస్తూ ఉన్నది. మనం ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు మన అంతరంగంలో తన యొక్క గుణలక్షణాన్ని పెట్టి ఉన్నాడు, తన యొక్క వాక్య బీజాన్ని పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీద కృమ్మరించబడతా ఉన్నదో, పరిశుద్ధాత్మ ఏం చేస్తా ఉన్నది? మన వాక్యపు బీజంలో ఉండిన స్వభావము వ్యక్తపరచునట్లు, ఆ విత్తనంలో ఉండిన స్వభావం వ్యక్తపరచునట్లు చేస్తా ఉన్నది. తనలో ఉండిన దానిని బయటికి తోస్తా ఉన్నది. హల్లెలూయా. విత్తనానికి కొత్తగా జీవం ఇవ్వాల్సిన అవసరం లేదు, దాంట్లో ఆల్రెడీ జీవం ఉన్నది. ఆ జీవాన్ని బయటికి తోస్తూ ఉంటుంది. ఈనాడు మనం కూడా అదే విధమైన కార్యముగా మనం ఉన్నాము. మీతో కూడా ఎటువంటి గుణలక్షణమును నీవు తీసుకొని పోయేదవు? అది ఆయన వంటిదేనా? ఆయన గుణలక్షణము శ్రమల ద్వారా మలచబడినది మరియు వేదనను అగ్నిలో పుటం వేయబడినది. లేదా ఏ గుణలక్షణము లేని లవోదిక జనుల వలె మెత్తని స్వభావమును కలిగి ఉన్నారా? శ్రమల ద్వారా మలచబడిన గుణలక్షణం, పరీక్షల ద్వారా, శ్రమలని అగ్ని ద్వారా మలచబడిన గుణలక్షణాన్ని నీవు కలిగి ఉన్నావా? లేదంటే సుకుమారమైన లవోదిక వలె నీవు ఉన్నావా? నాటు చెట్టు మాదిరిగా ఉన్నావా? లేదంటే హైబ్రిడ్ మొక్కలాగా ఉన్నావా? హైబ్రిడ్ మొక్క అయితే సంఘంలో ఉండటానికి మెప్పించే మాటలు, బుజ్జగించే మాటలు, వారిని సంతోషపెట్టే మాటలు మాట్లాడినప్పుడు అప్పుడే ఉంటారు వారు. కానీ మరటి క్రైస్తవులైతే కష్టమైనా ఇక్కడే, నష్టమైనా ఇక్కడే, నింద అయినా ఇక్కడే, అపనింద అయినా ఇక్కడే, శ్రమ అయినా ఇక్కడే, శోధనైనా ఇక్కడే. హల్లెలూయా. అక్కడ శిష్యులు యేసుక్రీస్తు వారు అడుగుతూ ఉన్నారు, వాక్యపు వేరుపాటు వచ్చినప్పుడు కఠినమైన మాటలను దేవుడు చెప్పాడు. సంఘాన్ని ఆ వడపోతలోని గుండా నడిపించినది దేవుడే అయి ఉన్నాడు. సంఘము విశ్వాసుల నుండి అవిశ్వాసులను వేరు చేయడానికి, విశ్వాసుల నుండి నటన విశ్వాసులను వేరు చేయడానికి కొన్ని కఠినమైన మాటలు దేవుడు చెప్పువాడై ఉన్నాడు. అయితే పేతురు వలె, ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలనని చెప్పేవాడవుగా, చెప్పేదానవుగా నీవు ఉన్నావా? వెళ్ళిపోయే జాబితాలో నీవు ఉన్నావా? వెళ్ళిపోయే జాబితాలో ఉన్నావా? ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు నీవు కలిగి ఉన్నావు ప్రభువా, ఈ వాక్యాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలం ప్రభా? ఈ లోకంలో మేము నశించిపోతాం తండ్రి. ఈ లోకంలో రక్షణ లేదు ప్రభా, ఈ లోకంలో సంతోషం లేదు ప్రభా, ఈ లోకంలో మాకు శాంతి సమాధానాలు లేవు ప్రభా. మనుషులు ఎన్నో మాటలు అనవచ్చు ప్రభా, మనుషుల కోసం నేను రావటం లేదు. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను చూడటానికి ప్రభా, నీ స్వరమును వినటానికి ప్రభా. హల్లెలూయా. నీ వాక్యం ద్వారా నేను బలపరచడానికి వచ్చున్నాను ప్రభా. అటు ఇటు చూడటం లేదు ప్రభా, నీ వాక్యాన్ని చూస్తూ ఉండి నాకు ప్రభా అని కరుకైన ఆ గుణలక్షణాన్ని కలిగి ఉండిన క్రైస్తవుడిగా నీవు ఉన్నావా? నిజమే, ఈ వాక్యాన్ని బట్టి జీవించడం కష్టమే. సాతానుడు కూడా వచ్చి చెప్తాడు, ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి నువ్వు జీవించగలుగుతావా? అది అసాధ్యం అని చెప్తా ఉంటాడు. సాతానుతో నువ్వు చెప్పవచ్చు, నిజమే అది అసాధ్యం అయి ఉండొచ్చు,
కాకపోతే ఆ వాక్యము సత్యమై ఉన్నది, ఆ వాక్యము నిజమైనదై ఉన్నది. ఎప్పుడైతే వాక్యము సత్యము, ఎప్పుడైతే వాక్యము యథార్థమైనదై ఉన్నదని నీవు అంగీకరిస్తావో ఆ వాక్యము సూటిగా ఎక్కడికి వెళ్తా ఉన్నది? అంతరంగంలోనికి వెళ్ళేది కావాలి. ఎప్పుడైతే అది వాక్యాన్ని సత్యమని నీవు అంగీకరిస్తావో సాతాన్ని కొరడాతో కొట్టినట్టు ఉంటుంది, కొరడాతో కొట్టినట్టు ఉంటుంది. తర్వాత కొరడాతో సాతాను కొట్టబడిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒక గొర్రె గుంటలో పడినప్పుడు ఏం చేస్తుందంటే తన కాపరికి వినిపించేలాగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. గొర్రె గుంటలో పడినప్పుడు కాపరికి వినిపించేలాగా అరిచినప్పుడు ఆ కాపరి వచ్చి కాపరి బయటికి లాగుతాడు. హల్లెలూయా. నీవు మొరపెట్టాల్సింది, ప్రభువా నీ వాక్యము సత్యము తండ్రి, నీ వాక్యములో నిత్య జీవం ఉన్నది ప్రభువా, అయితే దీన్ని జీవించడానికి శక్తి నువ్వు ప్రభువా, బలాన్ని నువ్వు ప్రభువా. ఆయనకి వినిపించేలాగా అరిచినప్పుడు ఆ గుంటలో నుండి మనల్ని బయటికి లాగే దేవుడు ఆయన ఉన్నాడు. వాక్యాన్ని ఇచ్చువాడై ఉన్నాడు, జీవించడానికి శక్తినిచ్చువాడు కూడా దేవుడై ఉన్నాడు. ఆయన శక్తిని ఇవ్వకోకుండా, సమర్థతని ఇవ్వకోకుండా ఇది జీవించు అని చెప్పేవాడు కాదు. వాక్యములోనే శక్తి, వాక్యములోనే బలాన్ని ఇచ్చి మనకి వాక్యాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని జీవించడానికి మనకి నడిపింపునిచ్చేవాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పైన ఆధారపడినప్పుడు మన యుద్ధాలు ఆయన జరిగించేవాడై ఉన్నాడు. ఇంకా మన జీవితాల్లో ఏదైనా కానీ కార్యాలు దేవుని సముఖంలో ఒప్పుకోనివి ఏవైనా పాపాలు దేవుని సముఖంలో ఒప్పుకోనివి ఉంటే, ఏవైనా దేవునికి సమర్పించుకొని ఉంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన యొక్క అగ్ని ద్వారా పాపాలను కడగటానికి సిద్ధంగా ఉండిన వాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అగ్ని క్రొమ్మరించడం ద్వారా మన పాపాలను కడగటానికి, మన అవిధేయతలను కడగటానికి, మన అతిక్రమములను కడగటానికి ఆయన సిద్ధముగా ఉండిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. వెనకొద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివాం. అక్కడ మొదటి స్వారీ గమనించండి. మొదటిగా ఆ గలిలయ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? వాక్య పరిచర్య చేసి, ఆ వాక్య పరిచర్య చేసి ముగించిన తర్వాత ఆ యోర్దాను నది దాటుకొని ఎక్కడికి వెళ్ళాడు? గెర్సెనియా దేశానికి వెళ్ళాడు. అక్కడ అనేక దురాత్మలు పట్టిన, శానా అనే దెయ్యమును పట్టిన ఒక వ్యక్తికి విడుదల కలుగు చేసి రెండోసారి గలిలయ ప్రాంతానికి వచ్చుచున్నవాడిగా ఉండేవాడు. ఆ గలిలయ ప్రాంతానికి రెండో స్వారీలో వచ్చుచుంటుండగా అక్కడ రెండు క్యారెక్టర్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకరేమో ఇక్కడ మొదటిగా రెండో స్వారీ కోసం ఎదురు చూచుచున్న ప్రజలు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఆయనను గుర్తుపట్టిన ప్రజలు, ఆయనను సంతోషంగా చేర్చుకున్న ప్రజలను చూస్తూ ఉన్నాం. వారితో పాటు రెండు క్యారెక్టర్స్, ఒకటేమో రక్తస్రావం కలిగిన స్త్రీ, మరొకరు యాయీరు. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 ఏళ్లుగా వైద్యుల దగ్గరికి వెళ్ళింది, 12 ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసింది, 12 ఏళ్లుగా మరి ఏ మాత్రము తన యొక్క పరిస్థితిని మెరుగుపరుచుకోలేని స్థితి, ఆ రక్తస్రావాన్ని బట్టి బలహీనమై 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 మరణించే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కొత్తగా యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం వినటం ప్రారంభించింది. ఆమెకు తెలుసు ఈయన కొత్త బోధకుడు, ఈయనంటే పరిసయ్యులకు పడదు, ఈయనంటే సద్దుకైలకు పడదు, ఈయనంటే శాస్త్రులకు పడదు, ఈయన కూడికల్లో కనిపిస్తే సమాజ మందిరాలకు కూడా రానివ్వట్లేదు అని ఈమెకు తెలుసు. ఆమె అవన్నీ పక్కన పెట్టేసేసి సద్దుకేలు ఏమన్నా కానీ, శాస్త్రులు ఏమన్నా కానీ, పరిసయ్యులు ఏమైనా కానీ ఆయనలో దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. ఆ శక్తిని నేను తాకినప్పుడు నేను స్వస్థత పొందుకోగలను అనే ఒక నిశ్చయతకు ఆమె వచ్చి ఉన్నది. ఆమె సద్దుకలను పట్టించుకోవట్లేదు, శాస్త్రం పట్టించుకోవట్లేదు, పరిసయ్యులను పట్టించుకోవటం లేదు. ఒకే ఒక గురి, ఆ యొక్క శక్తిని నేను తాకాలి, నేను విశ్వాసం ద్వారా తాకితే నేను స్వస్థత పొందుకుంటాను. ఇక్కడ ఇంకో రకమైన విశ్వాసం ఉన్నాడు, యాయీరు ఒక రహస్య విశ్వాసి. ఈమె ఏ విధంగా సాక్ష్యం విన్నదో యాయీరు కూడా విన్నాడు. గుడ్డివారికి చూపు పొందుకుంటా ఉన్నారు, మోగవారు మాట్లాడుతూ ఉన్నారు, చెవిటివారు వింటూ ఉన్నారు.
కుంటివారు నడుస్తూ ఉన్నారు, మరణించిన వారు సైతం లేవనెత్తబడుతూ ఉన్నారు, దురాత్మలు చీకటి శక్తుల నుండి విడుదల పొందుకుంటా ఉన్నారు. ఈయన మాట సెలవిస్తే చాలు అని యాయీరు కూడా ఉన్నాడు. అయితే యాయీరు ఏంటి? యాయీరు సమాజ మందిరానికి సంబంధించిన అధికారి ఉన్నాడు, సంస్థలలో భాగమైన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. అయితే రహస్యంగా వర్తమాన పుస్తకాలు చదువుతూ ఉన్నాడు, రహస్యంగా వర్తమానాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, రహస్యంగా ఈ వర్తమానం పట్ల విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే బయటికి మాత్రం రావట్లేదు. రహస్యంగా పుస్తకాలు చదివేవారు ఉన్నారు. చాలామంది మన దగ్గర చాలామంది అంశాల కోసం పుస్తకాలు తీసుకువెళ్ళి ప్రవక్త పేరు చెప్పుకోకుండా ఆయన వర్తమానం అంతా బోధించే చాలామంది పాస్టర్లు ఉన్నారు. చాలామంది పాస్టర్లు ఉన్నారు. పుస్తకాలు తీసుకెళ్తారు, చదువుతారు, ప్రవక్త పేరు చెప్పుకోకుండా వాక్యాన్ని బోధించేవారు. ఈ యాయీరు వంటివారు, ఈయన కూడా రహస్యంగా పుస్తకాలు చదువుతున్నారు. ఎందుకు రహస్యంగా చేయాల్సిన అవసరం ఏంటండి అంటే, ఈయన సంస్థలో భాగమైనాడు. సంస్థలో భాగమై ఉండి ఈ వర్తమానాన్ని బోధిస్తాను అంటే ఆ సంస్థలో నుండి ఏం చేస్తారు? వెలివేస్తారు. ఆ సంస్థలో నుండి, ఆ ఉద్యోగంలో నుండి పీకేస్తారు. మా 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 యొక్క సిద్ధాంతాన్ని బోధిస్తే నీవు మాలో ఉద్యోగస్తుడు, లేదంటే నిన్ను ఇప్పుడే ఫైర్ చేసేస్తాం, ఇప్పుడే మీ ఉద్యోగాన్ని ఓడబెరికేస్తామని సంస్థలు వార్నింగ్ ఇస్తారు. కనుక రహస్యంగా వర్తమానాన్ని చదువుతున్న వ్యక్తిగా ఉండి అన్నాడు. అయితే ఆ సంస్థను బట్టి ఆయనకి మంచిగా నెలలా జీతం వస్తుంది, ఆ సంస్థను బట్టి మంచి హోదా ఉన్నది, ఆ సంస్థను బట్టి మంచి క్వార్టర్స్లో ఆయన ఉంటా ఉన్నాడు, ఆయనకు ఆయన భార్యకు మంచి రాయితీలు ఉన్నాయి, సమాజంలో పేరుంది, సమాజంలో పలుకుబడి ఉన్నది. ఇవన్నీ గడిచిపోతూ ఉంటున్నాడుగా ఈ యేసుని గురించిన సాక్ష్యం విన్నప్పుడు పొరపాటున కూడా ఆయన మీటింగ్స్కి వెళ్ళమాక అని వాళ్ళ ఆవిడ చెప్పుకుని ఉంటుంది, హెచ్చరించి ఉంటుంది. మనకి ఈ సంస్థ ద్వారా ఎంతో మనం లాభం పొందుకునే వారమై ఉన్నాము. నువ్వు రహస్యంగానే ఉండు, చదువుకుంటే ఇంట్లో చదువుకు ఆ పుస్తకాలు అని హెచ్చరించి ఉంటుంది. అయితే దేవుడు మన ఆలోచనలు ఎరిగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ తన బిడ్డలను వేరు చేయువాడై ఉన్నాడు. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు, అబ్రహాముని తన తల్లిదండ్రుల నుండి వేరు చేశాడు, తన బంధువుల నుండి వేరు చేశాడు, తన ప్రజల నుండి వేరు చేశాడు, తన దేశం నుండి వేరు చేశాడు. ఆయన కానాను దేశానికి నడిపించాడు. ఎందుకు వేరు చేశాడంటే వాళ్ళ ప్రభావం, ఆ యొక్క విగ్రహారాధన ప్రభావం నీ మీద ఉండకూడదు. నిన్ను ప్రత్యేకమైన జనాంగంగా నేను నిలబడతాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను. నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడతారు, నిన్ను దీవించేవారు దీవించబడతారు. అటువంటి జనాంగంగా నిన్ను చేస్తానని దేవుడు వేరుపరిచిన దేవుడు అయి ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉండిన ఇశ్రాయేలును దేవుడు దర్శించి ఉన్నాడు. అయితే ఐగుప్తులలో ఒకరిగా వారు ఉండాలని దేవుడు కోరుకోలేదు. మిమ్మల్ని వేరుపరచడానికి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. నేను మీ మీద రాజుగా ఉండాలని కోరుకుంటున్నాను, నేను నిన్ను నడిపించేవారిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మీ చుట్టూ విగ్రహారాధన ప్రభావం ఉండకూడదు, మీ చుట్టూ ఈ యొక్క లోకపరమైన మరి ఆ యొక్క ఆచారంలో ప్రభావం ఉండకూడదు. మిమ్మల్ని వేరుపరుస్తానని దేవుడు వేరుపరచువాడై ఉన్నాడు. ఈనాడు కూడా మన దేవుడు అదే దేవుడిగా ఉన్నాడు. అయితే లోకంలో ఉండు, లేదంటే వాక్యంతో నిలిచి ఉండు. రెండు పడవల మీద కాలు వేయడానికి ప్రయత్నం చేయకూడదు. రెండు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒకదాన్ని నువ్వు విడిచిపెట్టవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ యాయీరు ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అటు సంస్థలలో భాగమై ఉండటానికి, సంస్థలు ఇచ్చే రాయితీలు పొందుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటు ప్రక్కన వర్తమానాన్ని చదువుతున్న వాడిగా ఉన్నాడు. దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక వేరుపరచడానికి ఒక పరీక్షను తీసుకొచ్చిన వాడిగా ఉంది. తన హృదయంలో అయితే విశ్వాసం ఉన్నది. వచ్చిన ఈ వ్యక్తి ఎవరో కాదు, కానీ మరి పాత నిబంధనలో ప్రతి ప్రవక్త ప్రవచించిన ఆ క్రీస్తే ఈయన ఉన్నాడు. దేవుని యొక్క శక్తి ఈయనలో లేకుండా ఈయన ఇటువంటి కార్యాలు చేయలేడు అని బలంగా విశ్వసించిన వ్యక్తి ఉన్నాడు. అటువంటి వ్యక్తిని బయటికి నడిపించడానికి దేవుడు ఏం చేశాడు? ఒక పరీక్షను తీసుకొచ్చి ఉన్నాడు. రోగము సంభవించిన తన కుమార్తెకు రోగము సంభవించగా డాక్టర్లను చూపించారు. యథావిధిగా ఏమాత్రం నయం కాల
ప్రతిరోజు రోజు రోజుకి క్షీణించిపోతున్న పరిస్థితులు, బలహీనమైపోతున్న పరిస్థితులు. ఇక ఎవరికి చూపించినా, ఏ ప్రధాన యాజకుడితో ప్రార్థన చేయించినా కానీ స్వస్థత పొందుకోలేదు. ఇక ఒకే ఒక్క అవకాశము, అది యేసుక్రీస్తు వారికి ఉన్నారు. యాజకుడికి తెలుసు. అయితే ఇప్పుడు నేను బయటికి వెళ్ళి మరి యేసుక్రీస్తుని నేను నా గృహానికి ఆహ్వానించానంటే ఇక సంస్థలు నన్ను వెలివేస్తారు, ఇక నాకు వచ్చే రాయితీలు రావు, ఇక వచ్చే జీతం రాదు, ఉండిన పలుకుబడి మొత్తం పోతుంది. ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. అటు ఇట ఒక పరీక్ష వచ్చింది, విశ్వాసానికి పరీక్ష వచ్చింది. ఆ విశ్వాసానికి పరీక్షను బట్టి యాయిరు ఏం చేస్తా ఉన్నాడు? బయటికి వస్తూ ఉండి అన్నాడు, హల్లెలూయా, ప్రభువా నువ్వు నా కుమార్తె మీద చేతులిచ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా కుమార్తె స్వస్థత పొందుకుంటుంది ప్రభు. ఎంతలోకి తన గృహం నుండి ఒక వ్యక్తి వచ్చాడు. ఇక బోధకుడిని నువ్వేమి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, నీ కుమార్తె మరణించిందని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, నీవు నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె స్వస్థత పడుతుంది. యాయిరు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడంటే ఆ వచ్చిన వ్యక్తి యొక్క మాటలు వింటం లేదు, కానీ నా దేవుడు నీవు నమ్మిక మాత్రం ఉంచమని చెప్తా ఉండేనాడు. హల్లెలూయా. ఆయన పైన విశ్వాసం కలిగిన వాడిగా ఉండినాడు, ఇంటికి తీసుకుని వెళ్ళిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. వాక్యము వచ్చినప్పుడు అది లోకము నుండి మనల్ని వేరు చేసేదిగా ఉన్నది. వాక్యము వచ్చినప్పుడు అది విశ్వాసానికి పరీక్ష తీసుకొచ్చేదిగా ఉండినది. విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నది? దేవునికి మరింత సమీపస్తులుగా మనల్ని చేస్తా ఉన్నది, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినట్లు చేస్తా ఉన్నది. విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు మనలో ఉండిన క్రీస్తు స్వభావాన్ని బయటికి తీసుకొచ్చేదిగా ఉండేది. హల్లెలూయా. ఆ క్రీస్తు యొక్క స్వభావం ఎప్పుడైతే మనలో నుండి బయటకు వస్తుందో అదే ఆ స్వభావం మనల్ని దేవుని సన్నిధిలో నిలబెట్టేదిగా ఉన్నది. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ లోకంలో అనేక మంది కన్యకలు ఉన్నారు, కానీ 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు రాజ్యం స్థిరపరచబడినప్పుడు, దావీదు సింహాసనం నెలకొల్పబడినప్పుడు క్రీస్తుతో పాటు క్రీస్తు యొక్క వధువు ఆమె కూర్చుండనై ఉన్నది. అయితే ఎటువంటి వధువు కూర్చుండనై ఉన్నది? గుణలక్షణం కలిగిన వధువు. హల్లెలూయా. అందరూ కన్యకలే అయి ఉండవచ్చు, అందరూ మరి మేము క్రీస్తును ఆరాధించుచున్నామని చెప్పేవారే అయి ఉండొచ్చు, కానీ ఈ లోకంలో ఒకే ఒక స్త్రీకి మాత్రము ఆ గుణలక్షణం ఉన్నది, క్రీస్తు యొక్క గుణలక్షణం ఉన్నది. గమనించండి, ఎలియాజరు నాహోరు పట్టణానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకమైన గుణలక్షణం కోసం ఎదురు చూశాడు. నేను దాహానికి నీళ్లు అడిగినప్పుడు నాతో పాటు ఈ ఒంటెలకు కూడా నీళ్ళిచ్చే ఆ ప్రత్యేకమైన గుణలక్షణం కలిగిన స్త్రీ నా యజమానుని కుమారునికి భార్యగా ఉంటుంది. హల్లెలూయా. బోయాజు ఆ పొలంలో ఉండినప్పుడు ఏ గుణలక్షణం ఆయన్ని ఆకర్షించింది? ఆ పొలంలో అనేక మంది కన్యకలు ఉన్నారు కానీ, అనేక మంది యవన స్త్రీలు ఉన్నారు కానీ, ఒక స్త్రీ మాత్రము నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, హల్లెలూయా అని సమస్తాన్ని విడిచిపెట్టి తన అత్తను వెంబడించిన ఆ ప్రత్యేకమైన గుణలక్షణం బోయాజుని ఆకర్షించి ఉన్నది. ఈనాడు క్రీస్తును ఆకర్షించే గుణలక్షణం నీవు కలిగి ఉన్నావు. ఆ గుణలక్షణము విశ్వాసానికి కలుగు పరీక్ష ద్వారానే వచ్చు. హల్లెలూయా. విశ్వాసానికి కలుగు పరీక్ష ద్వారా వచ్చు ఆ గుణలక్షణము. గమనించండి, అది ఆ యొక్క దేవుని సన్నిధిలో నిలబెట్టేదిగా ఉంది. దేవుని సముఖంలో అనేక మంది స్త్రీలలో ప్రత్యేకమైన స్త్రీగా నిలబెట్టేదిగా ఉన్నది. ఎస్తేరు ప్రత్యేకమైనదిగా నిలబడిందంటే ఆమె యొక్క గుణలక్షణాన్ని బట్టి అయ్యింది. హల్లెలూయా. కనుక అందుకే ఈ లోకపు బంగారం కంటే ఈ లోకపు బంగారం నశించిపోతుంది, శిథిలమైపోతుంది, పాడైపోతుంది. దానికంటే విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసము ఉన్నతమైనది, అది అగ్ని ద్వారా కాల్చబడును, అగ్ని పరీక్షకు అది గురి చేయబడును. అది మీలో క్రీస్తు యొక్క గుణలక్షణాన్ని తీసుకువచ్చుననే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైనాం. కనుక కడ వరకు మనం ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభువా ఈ పరీక్షను ఎదుర్కోవటానికి కావలసిన ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా, నిన్ను విడిచిపెట్టకోకుండా నీకోసం నిలబడే కృపను దయచేయి ప్రభువా అని కడ వరకు ఆయన పైన ఆనుకొని మరింత సమీపస్తులుగా, మరింత ఆయన శక్తిని ఆశ్రయించు వారిగా ఉండటానికి దేవుడు కృప చూపించును గాక.
దేవుడి చిన్న మాటలు దీవించునుగా. మరొక్కసారి మనమంతా లేచి నిలబడదాం. మన మధ్యన ఉన్న మన దేవుని మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి. వందనములు ప్రభా, వందనములు యేసు, వందనములు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు హల్లెలూయా. వందనములు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hallelujah, 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 hallelujah. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొకసారి మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచినందుకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభా, మరొకసారి నీవే మా మధ్యకు దిగి వచ్చావు మా గొప్ప దేవుడా. ఎప్పటి వరకు ప్రభా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. అవును తండ్రి ప్రభువా, యేసయ్య ఈ లోకములు ప్రభా మేము జీవించుచుంటుండగా ప్రభా, యేసయ్య ఈ లోకము ప్రభా, ప్రభువా యేసయ్య ఒక పరీక్షా స్థలం అయ్యున్నది ప్రభా, ఒక యుద్ధ భూమి అయ్యున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య పరీక్షలు రావచ్చు ప్రభా, ఎన్నో శోధనలు రావచ్చు ప్రభా, ఎన్నో శ్రమలు రావచ్చు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య పరీక్ష ప్రభా నీవు అనుమతించినప్పుడే మా జీవితాల్లో వస్తుంది ప్రభా. నీవు అనుమతించినప్పుడు మాత్రమే ప్రభా శ్రమలు శోధనలు ప్రభా వస్తాయి తండ్రి. అవన్నీ నీవు అనుమతించావంటే ప్రభా అవి మా మేలు కొరకే అయి ఉన్నాయి ప్రభా. నీవు ఏమి చేయించున్నావో ప్రభా మీకు తెలుసు మా గొప్ప దేవుడా. మా జీవితాల ద్వారా నీవు మహిమ పొందుకోవటానికే ప్రభా పరీక్షను అనుమతిస్తావు ప్రభా. నీవు ఘనత పొందుకోవటానికే కొన్నిసార్లు మమ్మల్ని బూడిద దెబ్బ మీద కూర్చోబెడతావు ప్రభా. అటువంటి పరిస్థితుల్లో ప్రభా మేము విడనాడకుండా మా గొప్ప దేవుడా ప్రభా, మీ ఆలయానికి దూరం కాకుండా ప్రభా, మీ వాక్యాన్ని ప్రభా ధ్యానించడం ఆపకుండా ప్రభా, మోకరించడం ఆపకుండా మా గొప్ప దేవుడా ప్రభా నీవే మమ్మల్ని నిలబెట్టుకోండి ప్రభా. ప్రభువా యేసయ్య కష్ట సమయాలలో బలపరచండి మా గొప్ప దేవుడా. నష్ట సమయాలలో ధైర్యపరచండి మా గొప్ప దేవుడా. కష్టమైన నష్టమైన నింద అయినా అపనింద అయినా ప్రభా మీ వాక్యము కొరకు నిలబడగలిగే కృపను దయచేయమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య పరీక్షలు తండ్రి ప్రభువా మాలో ఉండిన భూ సంబంధమైన స్వభావాన్ని ప్రభా బయటికి పిండి వేసి మా గొప్ప దేవుడా మా జీవితాల ద్వారా క్రీస్తు యొక్క గుణలక్షణాన్ని మేము వ్యక్తపరచగలుగుటకు తండ్రి నీవు కృప చూపించు వాడవయ్యున్నావు తండ్రి. ఆ గుణలక్షణమే మీ సముఖంలో మమ్మల్ని నిలబెట్టేదయ్యున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ప్రభా ఈ లోకంలో అనేక మంది కన్యకలు ఉండవచ్చు కానీ ప్రభా మీతో పాటు మీ సింహాసనం మీద కూర్చుండేది ప్రభా మీ గుణలక్షణం కలిగి ఉండిన కన్యకే అయ్యున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య కలువరి సిలువలో ప్రభువా నీవు ఏ విధంగా త్రాసులో తూయబడ్డావో మా గొప్ప దేవుడా. ఒకవైపు వాక్యము తండ్రి, మరొక వైపు ప్రభా మీ జీవితము ప్రభా తూయబడినప్పుడు తండ్రి ప్రతి వాక్య లేఖనం మీ యందు ఏ విధంగా నెరవేర్చబడి ఉన్నదో ప్రభా యేసయ్య ఈ ముగింపు కాలంలో ప్రభా మేము త్రాసులో తూయబడుచున్నాము తండ్రి. ఒకవైపు ప్రభా వధువుకు సంబంధించిన వాక్య లేఖనాలు ప్రభా, ఇంకో ప్రకారం మా జీవితము తూయబడుచుంటుండగా ప్రతి వాక్య లేఖనం మా జీవితాలలో మేము నెరవేర్చగలుగుటకు తండ్రి, ప్రతి వాక్యము ద్వారా మేము జీవించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించండి మా గొప్ప దేవుడా. బోధించబడిన ప్రతి మాట మా ఎడల నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి సహాయం దయచేయండి మా గొప్ప దేవుడా.
ఇప్పుడు మా గృహాలకి మేము వెళ్ళుచుంటుండగా మరొకసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు మా మీదను మా కుటుంబాల మీద మెండుగా మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు కృమరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక.